టు అనదర్ ఎపిసోడ్ ఆన్ వెస్ట్ సైడ్ టాకీస్ పాడ్కాస్ట్. మనతో ఈరోజు సాయి కుమార్ ఉన్నారు. సో ఒకరోజు కాల్ చేసి రేపు మార్నింగ్ మారుతి మిమ్మల్ని పిలుస్తారు, కాల్ చేస్తారు, రెడీగా ఉండండి అన్నాడు. చెప్పక నైటే చెప్పేవారా నువ్వు అనుకున్నాను. నేను నిద్ర పట్ల రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుందా సార్ 9 o'clock రమ్మన్నారు. సో నేను వెయిట్ వెళ్ళి ఎయిట్ కల్లా నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. చూపించాను, ఇళ్ళ చూపించాక ఓకే నాన్న ఇవన్నీ బాగా నచ్చాయి, నువ్వు ఈ సినిమా చెయ్యి, బాగా చేస్తే మాత్రం నీకు లైఫ్ ఉంటుంది అన్నాను. కానీ ఇంకా నాకు ఎక్కడైనా ఒక పక్క బాధ, ఒక పక్క ఈ ఆనందం అన్ని ఒకేసారి వచ్చేయమాట. సేమ్ జెర్సీ సినిమా చేసేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ రైల్వే స్టేషన్ దొరకలా. ఆ బిల్డింగ్ లోపల నుంచి దూకితే అద్దం పగలు కొట్టుకొని వీళ్ళు అలా దిగుతుంటే వాళ్ళతో పాటు కెమెరా డౌన్ అవుతా ఉండాలన్నమాట. అసలు ఇప్పుడు మీరే చెప్తారు కదా నేను ట్రై చేస్తా అన్న, వచ్చి దగ్గరుండేది నాకు అన్ని గేరేసాడు. బాగానే ఉంది, కెమెరా చేతికి ఇచ్చారు. అబ్బా అదిరిపోయింది అసలు. మా ఏమన్నా అలాగ వెళ్ళి దీనిలో దిగడమే కదా అనుకున్నాను. కట్ చేసి పైకి వెళ్తుంటలేదు, పర్లేదు ఓకే అన్నా. ఇంకొంచెం పైకి గ్రీన్ మెట్ ప్లేస్ లో క్లోజెస్ ఉంటే గ్రీన్ మెట్ ప్లేస్ లో బ్లాక్ పెట్టేసాం. సో ఆల్మోస్ట్ నైట్ అంటే బ్లాకే కదా. సో బ్లాక్ స్క్రీన్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో, సో దాని వెనకాల రెయిన్ పెట్టి అక్కడ లైట్ పాసింగ్స్ ఇచ్చాం అనమాట. సో అప్పుడేమవుతుంది బ్యాక్గ్రౌండ్ తెలియదు మీకు. ఒక కార్ అలా వెళ్తున్నట్టుగా వెళ్తుంటే కార్ అనగానే ఎలా ఊపుతూ ఉంటారు చూసాను. కార్ షేక్ కావాలని కార్ నేను వెళ్ళేసరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారు కార్ పట్టుకుని. ఇక్కడ అక్కడొకడు నలుగురు రెడీగా ఉన్నారు కార్ ఊపడానికి. ఎందుకంత కారు ఊపుతున్నారు అన్న అంటే, కారు ఊపాలి కదా, ఊపినట్టు రావాలి కదా సార్. అది వద్దు, 2 ఇటుకలు ఒక కర్ర తీసుకురా అని చెప్పా. ఓ బలిస్ 2 ఇటుకలు కింద పెట్టి కార్ కింద మన డ్రైవర్ సీట్ కి కో డ్రైవర్ సీట్ కి మధ్యలో కింద స్పేస్ లో పెట్టి బల్లిస్ లోపల పెట్టి ఒక లెగ్గ తెల్లాలా అలా అనగానే మొత్తం కార్ అంతా ఎలా గంటలు ఊగుతుంది. అది తెలుగులో సామెత ఉన్నట్టు పొరిగింటి పుల్ల కూర అంటే రుచి ఎక్కువ. ఇక్కడ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను, ఒక నాన్ ప్రొడక్షన్ హౌస్ చూపించనమాట. నా శశివర్ధన్ ఎస్ఏ, మీ శశివర్ధనే అగ్లీ స్టోరీ. అప్పుడు బ్యూటీ రాలా. చాలా బాగుంది సాయి, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇది ప్రాబ్లం ఏంటంటే చెప్పనా, నువ్వు ఇక్కడ అవడం, నువ్వు అదే ముంబై నుంచి కానీ చెన్నై నుంచి మా వాళ్ళు ఈజీగా పెట్టేసుకుంటారు నిన్ను అన్నాడు ఆయన. అంటే నాకు అర్థం కాలే ఏంట ఇది. వైజాగ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ తెలిసిన ఉంటే ఆయన ఎంతో అన్నవాడు, ఏముంది హైదరాబాదే కదా, నువ్వు వచ్చి నేను చూసుకుంటా అంటాడు. ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చిన తర్వాత పోరాదను. మీరు వైజాగ్ నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు. ఈ సినిమా జెర్సీ సినిమా కానీ ఆకాశవాణి యాత్ర సినిమా, ఈ 2 సినిమాలు పెట్టుకుని చాలా రోజులు మోటివేట్ అయిన రోజులు ఉన్నాయి. వదిలి వెళ్ళిపోదాంరా బాబు, ఎందుకు ఈ గొడవలు, మనకి వెళ్ళిపోదాంరా, నా వల్ల కదరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని అసలు. అంటే ఒక్కరోజు నరేష్ గారు వైజాగ్ లో షూట్ చేస్తున్నా, అక్కడ సాయి అని పిలిచారు. సార్ చెప్పండి సార్ అని అనగానే, రాసి పెట్టుకో, నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు, నీకు చెప్తున్నాను కదా అని చెప్పాను. ఆ రోజు చూడాలి. ఇంకా బీచ్ అక్కడ ఉంది కానీ నేను వెళ్తున్నాను ఇక్కడ. ఒక తెలుగువాడు, ఒక కుర్రోడు ఆ అగ్గిపెట్టె ఇళ్లలో అంత అందంగా తీస్తూ ఒక ఎమోషన్ ని లైట్ ద్వారా ప్రతి ఎమోషన్ ని కన్వే చేశాడు. మన తెలుగు కెమెరా నిజంగా గర్వకారణం అండి. అంత కుర్రాడు మోస్ట్ ఫోకస్డ్ పర్సన్. సాయి హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ ఎవ్రీ ఫ్రేమ్. అంటే ఆ ఎమోషన్, ఆ వార్, ఒక మూడు, ఇవన్నీ కూడా ఈ కన్వేడ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్లీ. అతను ఎలా అంటే ఇప్పుడు బేసికల్లీ ఏదైనా ఒకటి నచ్చకపోతే నా ఫేస్లో కొంచెం తెలుస్తుంది. అస్సలు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది తీసుకురాడు. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ వెస్ట్ సైడ్ టాకీస్ పాడ్కాస్ట్. మనతో ఈరోజు సాయి కుమార్ ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన అందరికీ నచ్చేసిన మూవీ బ్యూటీ డిఓపి అండ్ కపుల్ ఆఫ్ డేస్లో ఇంకో మూవీ రాబోతుంది శశివర్ధనే. మంచి రియలిస్టిక్ విలేజ్ డ్రామా లా కనిపిస్తున్న మూవీ. చాలా క్యాజువల్ అండ్ ఫన్ పాడ్కాస్ట్ ఉండబోతుంది అన్నమాట. విల్ డీప్ డైవ్ ఇంటూ మెనీ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ బోత్ ది మూవీస్ అండ్ బ్రో గురించి కూడా చాలా తెలుసుకుందాం మనం ఈ పాడ్కాస్ట్ లో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం పాడ్కాస్ట్ లోకి వెళ్ళినప్పుడు జనరల్ గా యూనో ఒక చిన్న ఇంట్రో చెప్పుకుందాం అన్నమాట. జనాలందరికీ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లైక్ వే ఆర్ యూ ఫ్రమ్ అని కొంచెం క్లారిటీ రావడానికి. సో వెరీ హై లెవెల్, అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు కాకుండా చాలా క్యాజువల్ గా మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఒక కపుల్ ఆఫ్ మినిట్స్. యా, యాక్చువల్గా నేను వైజాగ్ పక్కన విజయనగరం అనేది నా నేటివ్ ప్లేస్.
సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది నేను హైదరాబాద్ వచ్చేసాను. అండ్ అందరిలాగే ఏమంటారు స్క్రాచ్ అందరూ అంటారు కదా ఇది అదే. సో అలాంటి బాధలని పడి 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 రైట్ సో బ్యూటీ అనే మూవీ రిలీజ్ అయింది అండ్ శశివదనే ఇంకా రిలీజ్ అవబోతుంది. ఇది సింప్లిఫైడ్ బ్యాక్గ్రౌండ్ మంది. ఎక్కడైనా వెళ్ళారా ఫిలిం స్కూల్ కి కెమెరా వర్క్ కోసం? యా ఎస్ నేను యాక్చువల్గా అసిస్టెంట్ గా చేసా ఫస్ట్. సో అది రంగస్థలం, సైరా, లై, కృష్ణగడ వీరప్పం కదా, ఓ ఈడు ఓ ఈడు గోల్డ్ హే, ఆ, ఈ మూవీస్ అన్ని చేసి ఆ తర్వాత నేను అందరూ చేసిన తర్వాత సినిమాల్లోకి వస్తారు కదా, నేను సినిమాలు చేసిన తర్వాత ఫిలిం స్కూల్కి వెళ్ళా రివర్స్ ఆర్డర్. సో మన చెన్నై మైండ్ స్క్రీన్ ఉంది చూడు, అందులో మా రాజీవ్ మెనన్ గారిది, అందులో కోర్స్ చేశానట. నైస్. 6 months కోర్స్ అది. చాలా పెద్ద మ్మ్. పెద్ద మూవీస్ లో అసిస్టెంట్ లా చేశారు కదా బ్రో. మళ్ళీ ఫిలిం స్కూల్ కి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చారు. బట్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ టేక్ కదా. మీకు ఆల్రెడీ ఆ, రియలిస్టిక్ గా ఎలా ఉంటుందో తెలుసు. ఫిలిం స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేబీ కొంచెం టెక్నికల్ గా మీకు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఐడియాస్ ఇచ్చి ఉంటారు. సో యూ వుడ్ హ్యావ్ లైక్ వాజ్ ఏబుల్ టు రిలేట్ క్విక్లీ. యా అంటే ఒకటి యూజ్ అయింది. ఎలా యూజ్ అయిందంటే వాళ్ళు చెప్పింది నేను థియరటికల్ గా ప్రాక్టికల్ గా రెండు వాళ్ళు చెప్పేటప్పుడు నాకు అనలైజ్ అయ్యేది. ఓకే ఇది ఎలా చేసాం ఆ షార్ట్ అప్పుడు, సో వీళ్ళు ఇలా చెప్తున్నారు అనేది కొన్ని అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ ఫిలిం స్కూల్ అనేది మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. లైక్ ఏమంటారంటే ఓకే నేను ఇంకా చేయగలను. సో ఆ పాయింట్స్ తెలుసు, ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినా సరే దానికి ఆన్సర్ చేయగలుగుతాం ఫస్ట్ థింగ్. సో అది బెటర్ అవుతుంది అది ఫిలిం స్కూల్ వల్ల, అదైతే 100%. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు బ్యూటీ మూవీ చూసిన తర్వాత అసలు ఆబ్వియస్లీ యూ వుడ్ హావ్ గాటన్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. సినిమా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ద ఎవరికి డ్రీమీ తగ్గట్టు వైబ్ డ్రీమీ వైబ్, అంటే చెప్పు చెప్పు అదే చెప్పు అదే చెప్పు. డ్రీమీ వైబ్, ఆ లవ్ స్టోరీ క్యూట్ గా ఆ మ్యూజిక్ అలానే ఉంటది. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అలా వర్కౌట్ అవుతూ వెళ్తది. ఇంటర్వెల్ నుంచి మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్. మూవీ చూసిన వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుందో. సో మొత్తం యాక్షన్, చేజింగ్, రన్నింగ్, కార్స్ అలా ఒకటే సినిమాలో 2 సినిమాలు తీశారు మీరు బేసికల్లీ. ఆ, యా. సో హౌ వాజ్ షూటింగ్ బ్యూటీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్? అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. లైక్ ఎలా అంటే నాది ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వాలి, చేస్తూనే అంటే ఏమంటారు అంటే నువ్వు ఎంత యోధాడే ఏమంటారు ఒక యోధి అంటారు కదా, పోరాడుతూ ఉంటాం అలాగా. సో అలా పోరాడుతా బ్యూటీ రిలీజ్ అయింది. సో నేను ఫస్ట్ నా మూవీ శశివదనే, ఇప్పుడు రిలీజ్ అవబోతున్న మూవీ అయితే ఉందో అది ఫస్ట్ శశివదనే. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వస్తుంది అది. సో ఈ గ్యాప్ లోనే ఆ విజువల్స్ పట్టుకుని "ఇది చూడండి, ఇది చూడండి, అది చూడండి" అందరు చూపించి అప్పుడు మారుతి సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు మారుతి సార్ ఓకే వీడు పెట్టంటారు ఆయనకి వదిలేడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారు నన్ను బ్యూటీ. సో పెట్టిన తర్వాత నువ్వు బాగా చేసుకో నీకు లైఫ్ ఉంటది అని. నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే మారుతి సార్ వల్ల నేను ఇంకా ఇండస్ట్రీలో సర్వే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. లైక్ ఏంటంటే బ్యూటీ రిలీజ్ అవ్వకపోతే ఇంకా స్టిల్ నేను ఇంకా స్ట్రగ్లింగ్‌లో ఉండి మూవీస్ రావు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయితేనే మనకి నేమ్ వస్తది. లేకపోతే రాదు. ఎవరు అంటే మనం చూపించే విజువల్స్‌ని సినిమా హ్యాండిల్ చేయగలడా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటది కంపల్సరీగా. సో అదనేది మారుతి సార్ వల్ల నాకు బ్యూటీ రిలీజ్ అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా స్కోప్ ఉంది బ్యూటీలో నేను ఎన్హాన్స్ చేసి చూపించుకోవడానికి. అది వర్ధన్ గారికిని, మారుతి సార్‌కి థాంక్ యూ చెప్పాలి. సో బ్యూటీ అనేది ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ నాకైతే. నైస్ నైస్. అండ్ మీరు ఇందాక ఇది చెప్పారు కదా, దాని నుంచి ఇంకొక కపుల్ ఆఫ్ థింగ్స్ టు బిల్డప్ ఆన్ ఇట్. ఇప్పుడు ఒక కొత్త డిఓపి ఇండస్ట్రీకి వస్తున్నాడు. సర్లే స్టిల్ కొందరి దగ్గర అసిస్టెంట్ లా చేశాడు. బట్ స్టిల్ ఒక మూవీ ఆయన చేతిలో పెట్టాలంటే ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికన్నా కానీ ఒక చిన్న భయం ఉంటది. అరే వీడు హ్యాండిల్ చిన్నదే చేస్తాడా కాదు లేదా అని పెద్ద చెప్పేసి. భయమే ఉంటది. చాలా పెద్ద భయం ఉంటది. సో ఆ కాన్ఫిడెన్స్ అంత ఈజీగా రాదు. మీరు మారుతి గారికి మీ మీద వచ్చింది అన్నారు. బట్ ఇన్ జనరల్ లైక్ ఎట్లా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? లైక్ వాట్ వాట్ మోటివేటెడ్ హిమ్ ఆర్ వాట్ పుష్ టు గెట్ దేర్? యాహ్! ఇది ఏంటంటే నా దగ్గర అప్పటికి నేను శశివర్ధన్ చేసిన తర్వాత కొన్ని విజువల్స్ మన దగ్గర ఉంటాయి కదా! ఆఫ్‌లైన్ నుంచి కొన్ని విజువల్స్ పెట్టుకుంటాం మన దగ్గర. ఎవ్రీ గవర్నమెంట్ చేస్తారు అలాగా. సో ఆ విజువల్స్ తర్వాత 'అగ్లీ స్టోరీ' అనే మూవీ మధ్యలో చేసే గ్యాప్‌లో.
ఉమ్, సో దాని విజువల్స్ ఈ విజువల్స్ ఉండేవి నా దగ్గర, ట్రైలర్ ఇవన్నీ కట్ చేసినవన్నీ ఉంటే. సో నేను మారుతి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మారుతి సార్ ఇలా ఏం చేశాను అన్నా నువ్వు అని, కానీ మారుతి సార్ చూపిస్తే ఇవన్నీ చూసాను. బాగున్నాయి, చాలా బాగుంది అని. ఫస్ట్ ఎప్పుడు ఈ సినిమా కన్నా బిఫోరే కలిసాను సార్ని. అయితే అప్పుడే డిస్కషన్ వచ్చింది, అయితే ఇలా సార్, సార్ నాకు ఒక మూవీ ఇవ్వండి సార్ అని అని అంటే, మనం ఇంకా అన్ని ఫైనల్ అయిపోయినా అన్న, ఏం లేవు ప్రెజెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. సో ఓకే ఓకే అలా వదిలేసాను. తర్వాత వన్ డే మళ్ళీ శ్రీకాంత్ పట్నాయక్ అన్న అతను నాకు రిఫర్ చేశాడు మారుతి సార్ దగ్గర. ఉమ్. సో ఒకరోజు కాల్ చేసి, రేపు మార్నింగ్ మారుతి సార్ మిమ్మల్ని పిలుస్తారు, కాల్ చేస్తారు, రెడీగా ఉండండి అన్నాడు. చెప్పక చెప్పక నైటే చెప్పేవారా నువ్వు అనుకున్నాను. నేను నిద్ర పట్ల. రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడు అవుతుందా ఎప్పుడు అవుతుందా వెయిటింగ్ నిజంగా. వెయిటింగ్ లో ఉండి, ఆ, ఆ టెన్షన్ ఎలా ఉంటది అంటే అసలు నిద్ర పట్టదు. ఓపెన్ గా చెప్పాలంటే ఒక తెలుసు. రేపు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఏదో ఒకటి చేసేది. ఎందుకంటే ఒక ఫుల్ ఒక 10 రోజులు ఆకలిలో ఉన్నోడికి ఎదురుగుండా బిర్యానీ పెడితే ఎట్టుంటది. అంత అంత ఇదిగా ఉండేది మాట. సో నిద్ర పట్టలేదు. ఎప్పుడు మార్నింగ్ 3 ఏమో అయింది. జస్ట్ అలా పడుకున్నాను. 4:00కి మళ్ళీ లేచాను. లేచి ఇంక రెడీ అయిపోయి వెయిటింగ్ నేను ఎప్పుడు వద్దా అని. 4:00కే. ఆ, సో అలా అయిపోగానే ఇంకా 8:00కి వెళ్ళిపోయి, ముందే వెళ్ళిపోయాను అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిటింగ్ లో ఉన్నాను. సార్ ఇప్పుడు సార్ 9:00కి ఏమో రమ్మన్నారు. సో నేను వెయిటింగ్ వెళ్ళి 8 కల్లా నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. 8 నుంచి వెయిటింగ్ మాట 9 ఎప్పుడు వద్దని ఆఫీస్ దగ్గర. సో వెయిట్ చేసి 9 అవగానే అప్పుడు సార్ ఇలా వచ్చాను సార్ అని, వెయిట్ చేయను అన్న అని. కానీ అప్పుడు వెళ్ళి చూపించాను. వెళ్ళాలి చూపించాక, ఓకే నాన్న ఇవన్నీ బాగా నచ్చాయి, నువ్వు ఈ సినిమా చెయ్యి, బాగా బాగా చేస్తే మాత్రం నీకు లైఫ్ ఉంటుంది అని అనగానే ఇంకా ఎక్కలేని ఆనందం ఉంటుంది కదా. నాకు ఒక్కసారికి జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ గుర్తొచ్చింది టెంగానే. ఆడెళ్ళి ఆడేస్తాడు కదా. ఆ ఆ, ఆ ఇది నిజంగా నేను ఆ ఆ మూమెంట్స్ చాలా హై ఫీల్ అయ్యాను. ఆ రోజు ఆయన ఓకే నాన్న నువ్వు చెయ్యి అనగానే నాకు ఎక్కడైనా ఒక పక్క బాధ, ఒక పక్క ఈ ఆనందం అన్ని ఒకేసారి వచ్చాయన్నమాట. సేమ్ జెర్సీ సినిమాలో చేసేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ రైల్వే స్టేషన్ దొరకలా. సో నైస్. అలా అలా అయ్యిందన్నమాట మ్యాటర్. షార్ట్ నైస్. నైస్. ఫిల్మ్స్ చేశారా బ్రో? దీనికి ముందు చేశారా షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా? యా, నాకు శశివదన సినిమా వచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ చూసే. ఆ ఆ, యథా అని చెప్పి యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సేమ్ శశివదన ఆ, డైరెక్టర్ నేను కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం. ఒకటే షార్ట్ ఫిల్మ్ ఆ, చేశాం. ఓకే. ఓకే. చేసి అది చూసాడు. అది చూసిన తర్వాత ప్రొడ్యూసర్ వెంటనే "అది చాలా బాగుంది." అక్కడ కూడా కాంప్లికేషన్స్. ఇప్పుడు ఏముంది, ఒక పెద్ద కెమెరామెన్కి వెళ్దాం, షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత సినిమా వచ్చింది. ఉమ్. సినిమా వచ్చిన తర్వాత ఇంకా అందరికీ ఉంటది కదా బ్రో. ఎలా అంటే చేసాం, ఓకే వీడిని లేపు అలా ఉండదు. అంటే ఓకే ఇది ఈ సినిమా నాకు వచ్చింది. సో ఎవరి స్వార్థం వాళ్ళకి ఉంటుంది. ఏంటంటే ఓకే నా సినిమా ఇంకా బాగుండాలనే ఫీల్ లోనే ఉంటారు అందరూ. సో అవును. పెద్ద గవర్నమెంట్కి వెళ్దాం అని పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవారు. అప్పుడు ఉమ్, మరి నాకు తెలియదు ప్రాసెస్ అంటే. అప్పుడు తర్వాత ప్రొడ్యూసర్ చెప్పాడు అనమాట, పెద్ద గవర్నమెంట్కి వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ ఎందుకో లేదు నువ్వే ఉండాలని డిసైడ్ చేశాను, సో నువ్వే ఉన్నావు అని చెప్పి అన్నాడు అనమాట. ఓ, నైస్. మీరు గేర్ మీ దగ్గర ఉండి ఉంటుంది కదా, లైక్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు లైక్ ఏదో ఒక నార్మల్ గేర్, ఇప్పుడు మేము ఏదో నార్మల్ కెమెరాలు వాడి ఏదో తీస్తున్నట్టు మీరు ఏదో నార్మల్ గేర్ వాడి తీసుంటారు. డైరెక్ట్ ఫీచర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆబ్వియస్లీ అప్గ్రేడెడ్ గేర్ వాడతారు, లైక్ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఏదో ఒకటి. బ్లాక్ ఆ, ఇంకా హ్యారీ కెమెరాస్ అయితే హ్యారీ డైరెక్ట్ గా, లేదంటే డ్రాగ్ అండ్ ట్రాలీ, ఇవన్నీ ఇంకా థింగ్స్ అని మారిపోతాయి. గింబల్ అయితే డీజే ఇలా. మ్, మరి అంటే సెట్టింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. సడన్ గా డిఫరెంట్ సెట్టింగ్స్ అనగానే ఎట్లా సెట్ అంటే చేసుకుంటారు? ఆల్రెడీ మనం అసిస్టెంట్ గా చేసినప్పుడు చాలా చూస్తాం కదా. లైక్ ఇప్పుడు యువరాజ్ సార్ దగ్గర కానీ, ర్యాండీ సార్ దగ్గర ఆ, కానీ, దేవరాజ్ ఆ, గారు వీళ్ళ దగ్గర కెమెరాస్ మనం అవే కదా యూజ్ చేసేది. సో ఓకే. డైలీ కెమెరాస్ మనం ఆపరేట్ చేసేటప్పుడు లేదా ఫ్రేమ్స్ మనకు కొత్త కెమెరా మనం ఆబ్వియస్లీ పెద్ద కెమెరా చూస్తున్నట్టే ఒక ఉంటది ఏదో విధంగా చూసేయాలని. సో ఆ, ఆ, నాకు అప్పుడు కెమెరా అసిస్టెంట్స్ ఉంటారు కదా, నాకు ఇది బాగా ఉంటది. ఇది ఎలా అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ ఈ పెద్ద కెమెరా ఇది ఉంది, వాడు కవరేజ్ పెట్టేవాడు నీట్ గా, ఓపెన్ చేయకుండా. మళ్ళీ ఎవడు చూడకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందో మరి ఏంటో తెలియదు, కానీ నేను ఇలా వెళ్ళి ఇలా ఏదో అటు నుంచి వెళ్తూ అలా చూడడం అని, ఇలా తీసి చూడడం అని, ముట్టుకుంటే సీరియస్ అయిపోయారు అప్పట్లో అసిస్టెంట్స్ కెమెరా అసిస్టెంట్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తే వాళ్ళు ఏంటంటే సేఫ్టీ కోసం చూసుకుంటారు. మనకేంటి ఎంతసేపు వెళ్ళి ఏదో ఒకటి నొక్కాలి, ఏదో ఒకటి చూడాలి, దాంట్లో సెట్టింగ్స్ ఏ ఉన్నాయి. ఇది అలాగే ఉమ్, వాళ్ళని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఓకే అన్న 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 అనుకుని అలా తిరుగుతుంటే వాడు అప్పుడు ఇంగో ఇది కెమెరా, ఇది ఈ సెట్టింగ్స్, ఇది ఏదని అన్నప్పుడు నాకు ఓకే అలా ఒకటి అప్పట్లో కొత్తలో మనకు ఉంటది కదా అది. అలా అంతే. నేర్చుకున్నాము. సో అలా 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 ఉమ్, మెల్లిమెల్లిగా నేర్చుకున్నారా? ర్యాండీ అండ్ సార్ మెల్లిమెల్లిగా. గాని, యువరాజ్ సార్ గాని ఎక్కడన్నా ఫిలిం వాడారా? అంటే మేబీ ఇప్పుడు ర్యాండీ రంగస్థలంలో ఇప్పుడు కొన్ని ఇప్పుడు వాడుతున్నారు రంగస్థలంలో మీ పెద్దిలో. ఫిల్మ్ వాళ్ళు
అవును, పెద్దలో వాడుతున్నారు. పెద్దలో ఆ, వాడుతున్నారు. రంగస్థలంలో కానీ సైరాలో కానీ యూజ్ చేయలేదు. సైరాలో యూజ్ చేయలేదా? ఆహా, యారీ ఓకే. కెమెరానే. ఆ, ఓకే ఓకే, అంటే కొన్ని ప్లేసెస్ మరి కొంచెం అంటే అట్లా అనిపిస్తాయి కదా. ఓకే ఓకే. అవునవును, రంగస్థలం అయితే ఉమ్, కంప్లీట్లీ రెడ్ కెమెరా, రెడ్ అప్పుడు వచ్చింది అనమాట కెమెరా. అదే హీలియం. అప్పుడు ఫస్ట్ టైం దిగింది హీలియం 8K. రండి సార్ ఉమ్. కొనేసారు ఆ కెమెరా. ఓహ్! కొనేసిన తర్వాత ఉమ్, ఓ, కొనేసారా? అంటే ఇప్పుడు రండి సార్ కొనేసుకున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు కెమెరామ్యాన్ ఆయన గేర్ తెచ్చుకోవచ్చు అంటే దాన్ని సెట్స్ లోకి. లైక్ తెచ్చుకోవచ్చు మనం. ఆబ్వియస్లీ మన దగ్గర ఏ గేర్ ఉన్నా సరే మనం తెచ్చుకోవచ్చు, ఎవరు నో చెప్పరు. ఓకే, అంటే ఎలా అది అంటే రండి కంప్లీట్ గా సార్ దాన్ని ప్రొడక్షన్ ఇవ్వాలి, ప్రొడక్షన్ ఓకే చేయాలి అనేది ఏమి ఉండదా? ఏముండదు, అలా ఏముండదు. ఈ బేసికల్ ఆహా. గా గేర్ కానీ ఎక్విప్మెంట్ కానీ సంథింగ్ ఏదైనా సరే అబౌట్ సినిమాటోగ్రఫీ ఏదైనా ఉన్నదో అది ఫిక్స్ చేసేది ఓన్లీ సినిమాటోగ్రఫర్. జస్ట్ అంటే పెద్ద కెమెరామెన్ కదా, ర్యాండీ సార్ ఏం చెప్తే అది రావాల్సిందే. హ్మ్. సో ఓకే. ఇప్పుడు నేను అడిగాను అనుకో, నువ్వేంటి, నీకేం కావాలి, నీకు అసలు నువ్వు దీంతో చెయ్యి అంటాడు. అది రండి సార్ అంటే సార్ అంటాడు. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఏంది నువ్వేంటి అడిగో ఏంటి అంటాడు. ఏం లేదు సార్, అది చాలు సార్ అంట. అది రండి సార్ అనుకో, సార్ ఓకే సార్ అంటే ఈ మన వర్షన్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ వర్షన్ మనకు వస్తుంది. మన దగ్గర అక్కడ సేమ్ ఉంటది. ఇంకో గట్టిగా నువ్వు ఇంకో 2-3 సినిమాలు చేస్తే నీకు కూడా అంటే అంటారులే బ్రో. వెయిటింగ్ అంతే. ఆ అంతే. 2-3 సినిమాల కోసం వెయిటింగ్ అసలు. ఆ, అంతే. సో, ఉమ్. ఇప్పుడు 'శశివదనే' కానీ, 'బ్యూటీ' కానీ మీరు అడిగిన గేర్ దొరికిందా? లేకపోతే ఆ, ఇచ్చిందంతా తీసారా? శశివదనే ఇచ్చిందే చేసాము. బ్యూటీకి మాత్రం ఇచ్చారు, గేర్ ఇచ్చారు, అసలు ప్రాబ్లం ఏం లేదు అది. నైస్. నైస్. 'బ్యూటీలో' అయితే ఉమ్. లైక్ దేర్ ఇస్ ఎ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ సెటప్స్. షార్ట్స్. కొన్ని బ్యూటిఫుల్ సెటప్స్, కొన్ని డిఫికల్ట్ సెటప్స్. ఆ, హై హై లెవెల్ మీరు పంపించిన కొన్ని BTS లో కూడా ఆ క్రేన్ పైకెళ్ళి తీసింది. ఆ, వెనకాల మొత్తం అది గ్రీన్ స్క్రీన్ లాస్ట్ సీన్ పెట్టేసి. అనుకుంటా కదా, ఆ అమ్మాయి ఇట్లా ఫాదర్ మీదకి కాలు పెట్టి ఇట్లా ఇట్లా పైనకి నాకు తెలిసి ఆ సీన్ కే అనుకుంటున్నా ఆ క్రేన్ మీరు సీన్ వాడింది. కాదు ఇది. ఈ క్రేన్ వాడింది ఎలా అంటే, ఇది సప్తగిరి సినిమా ఒకటి చేస్తాను నేను, యాక్షన్ కామెడీ. మ్మ్. ఉమ్, సో అయితే సప్తగిరిని శత్రు ఏం చేస్తారంటే, బిల్డింగ్ మనం సీజీలో అదొక 10 ఫ్లోర్ బిల్డింగ్ 20 ఫ్లోర్ బిల్డింగ్ చూపిస్తారు సాఫ్ట్వేర్ ఆఫీస్. సో మనం ఉమ్. చేసిన థర్డ్ ఫ్లోర్ నుంచి జంప్ చేసాం. సో వీళ్ళు ఏంటంటే పైనుంచి ఆ బిల్డింగ్ లోపల నుంచి దూకితే అద్దం పగలు కొట్టుకొని వీళ్ళు అలా దిగుతుంటే వాళ్ళతో పాటు కెమెరా డౌన్ అవుతా ఉండాలన్నమాట. ఆహా. ఇది మల్టిపుల్ కెమెరాస్, డబల్ కెమెరా ఉండే. సో వీళ్ళతో పాటు కెమెరాతో అలా డౌన్ అవ్వాలంటే నాకు అంత ఇదిగా ఏం అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ 5K మ్మ్. ఏమో అంత క్వాలిటీ రాదు. సో నేను మా ఫైట్ మాస్టర్ అడిగా, మాస్టర్ నాకు ఇలానే కావాలి మాస్టర్ అనగానే, అన్న చేసేద్దాం అన్న, నేను ఎక్కుతానండి పైకి మీకోసం అని చెప్పి నటరాజ్ అని మాస్టర్ ఉంటాడు. సూపర్ చేస్తారు అసలు, అదిరిపోద్ది. ఇప్పుడు మోగులిక్ సినిమాకి చేస్తున్నాడు. తెలుసు తెలుసు, నటరాజన్ ఉమ్, మాస్టర్. సో నటరాజ్ మాస్టర్ నేను చేసేస్తానండి అన్న అంటే, మాస్టర్ ఎప్పుడు మీరే చేస్తారు కదా, నేను ట్రై చేస్తా అన్న. మనం కొంచెం ఎక్సైటెడ్ గా ఉంటాం కదా, పెద్ద అంటే దూరుతూ మ్మ్. ఉంటాం కదా. సో మాస్టర్ నేను చేస్తాను, నా మీరు షూర్ మీరు చేస్తాను, చేస్తాను మాస్టర్ ఇబ్బంది లేదు అన్న. ఓకే మాస్టర్, మా అన్నకి గేర్ వేయండి అని చెప్పి అసిస్టెంట్స్ చెప్పాడు. అసిస్టెంట్స్ ఏదో వేస్తున్నారు, లేదు లేదు అన్నకి నేను వేస్తాను ఆగండి అని చెప్పి వచ్చి దగ్గరుండి నాకు అన్ని గేర్ వేసాడు. బాగానే ఉంది, కెమెరా చేతికి ఇచ్చారు. అబ్బా అదిరిపోయింది అసలు. ఏముంది అలాగ వెళ్ళి దీనిలో దిగడమే కదా అనుకున్నాను నేను. కట్ చేసి పైకి వెళ్తుంటలేదు, పర్లేదు ఓకే అన్నావు. ఇంకొంచెం పైకి వెళ్తా అన్నాను, ఇంకొంచెం పైకి వెళ్తే అబ్బో వెయిట్ అంతా బాడీ పడుతుంది. ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి మ్మ్. పైన. సో ఇది పైన ఓకే పైన ఫస్ట్ ఒక దించండి చూద్దాం, అసలు నాకు తెలియదు కదా. ఫస్ట్ కెమెరాతో ఫోన్ తో చూద్దాం అని చెప్పి ఫోన్ పట్టుకుని దిగుతున్నాను. నాకు ఎంతసేపు కింద ఉన్న కళ్ళు కెమెరా చూడట్లేదు నేను అసలు. ఇలా చూస్తే కింద పడిపోతున్నాను అన్నట్టే ఉండేది వ్యవహారం అంతా. సో అలా చూసిన తర్వాత ఫస్ట్ భయం వేసింది. ఫస్ట్ టేకే నాకు అబ్బా బ్యాక్ అయిపోయింది. నేను ఇంకా ఈ అనవసరంగా ఎక్కువ ఒప్పేసుకున్నాను అని చెప్పి అనుకున్నా. బట్ మళ్ళీ చేద్దాం, ట్రై చేద్దాం, బాగుంది. సెకండ్ దిగిన తర్వాత ఓకే బాగుంది, మళ్ళీ చేద్దాం అని అనిపించి కెమెరా తీసుకున్నా. సో కెమెరా తీసుకుని పైకి వెళ్ళిన తర్వాత ఆ, ఇంకా కెమెరాతోనే ఒక 2 టైమ్స్ నేను, వీళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెంట్స్ తో ప్రాక్టీస్ చేసి ఇంకా థర్డ్ టైం మేము వాళ్ళ ఆర్టిస్ట్ని పిలిచేయండి అని చెప్పాం. ఆర్టిస్టులు వచ్చారు. ఆర్టిస్టులు వచ్చిన తర్వాత అక్కడ పైకి వెళ్ళిన తర్వాత స్టే చేయడం చాలా భయంగా ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరు ఉండరు మన చుట్టూ. మనం మ్మ్. గాల్లో తేలుతున్నట్టు ఉంటది వ్యవహారం అంతా. సో గాల్లో తేలుతున్నట్టు ఉంటే అప్పుడు సప్తగిరి పైనుంచి నాకు భయం వేస్తుంది దూకరు అని చెప్పి ఆ పైనుంచి గేమ్ ఆడేవాడు ఆయన.
సో నేను దిగను అనేవాడు. దిగండి మాస్టర్ అంటే, ఒక నిమిషం ఆగండి నేను దిగను. నువ్వన్నీ రెడీ పెట్టుకోరా సాయి అంటున్నాను. నేను రెడీగా ఉన్నానన్న, నొప్పి వస్తుంది రండి అన్నా అన్నాడు. అంటే ఇలా ఉండేవాడిని. ఇలా ఉంటే ఇదే పొజిషన్ ఇంతే గాల్లో ఉన్నది, ఇది ఆల్రెడీ ఇక్కడ పట్టేస్తుంది, పెయిన్ వస్తుంది అవును. ఇదంతా. సో ఇలా ఉన్నాను. నా పరిస్థితి అంటే బేసికల్‌గా ఈ పెయిన్ కన్నా నాకు ఎంతసేపు భయం ఎక్కువ ఉంది ఆ టైంలో. అవును. బాడీ వెయిట్ అంతా దీని మీద పడిపోతది అంతా మ్మ్. గూడా. మన బాడీ వెయిట్ అంతా గూడా. అండ్ మోర్ ఉమ్. ఓవర్ నీకు కదలకూడదు. ఎందుకంటే కదిలానంటే కెమెరా మూవ్ అవుతుంది. నేను ఎంత స్టిఫ్‌గా పట్టుకున్నా సరే వైర్లు కాదు, కేబుల్స్ కదా ఇవన్నీని. యా సో, ఆ ఉమ్. కేబుల్స్ ఊగుతున్నాయి. ఇలా "రేయ్ ఊపకండ్రా ఎవడు ఊపట్లేదు నువ్వు పట్టుకో" అన్నా అంటున్నాడు. సో, ఇలా పట్టుకొని అలానే అసలు ఊపిరి తీసినా సరే ఇలా లెఫ్ట్‌కి పాన్ అవుతుంది. ఇలా అంటే ఇలా రైట్‌కి పాన్ అవుతుంది. ఏందిరా ఈ టార్చరు అనుకునేవాడిని అసల. సో, అలా పట్టుకున్న తర్వాత సెకండ్ ఒక టేక్ దూకడానికి భయపడేవాడు సప్తగిరి అన్న. సో, ఆ. ఒకసారి దూకాడు. అదెంచి ఆయన భయపడడం వల్ల రొటేట్ అయిపోయాడు. రొటేట్ అయిపోవడం వల్ల అదెంచి అలా అయిపోయింది. సో, మళ్ళీ టేక్ సరే మళ్ళీ ఈయన కింద నుంచి పైకెళ్ళాలి. పైనుంచి దిగడానికి ప్రాక్టీస్ చేయడానికి అక్కడ 2 నిమిషాలు గ్యాప్. సో, అంతా రెడీ అయిన తర్వాత నన్ను లేపండ్రా, అప్పుడే లేపకండ్రా భయమేస్తుంది అన్నట్టు ఉండేవాడిని నేను. సో, అయిన తర్వాత అయిపోయింది. ఇంక మళ్ళీ "సాయి నువ్వొచ్చేయి" అనేవాడు పైకి సప్తగిరి అన్న. అన్న నేనొచ్చేది 2 నిమిషాలన్నా లాక్కొని వెళ్ళిపోతారు నన్ను. మీరు రెడీయా అనేవాడిని నేను. అంటే "నువ్వు రెడీ నువ్వొస్తేనే నేను కేబులేసుకుంటా" అంటాడు. నేను పైకెళ్ళి మళ్ళీ సేమ్ 10 నిమిషాలు, 15 నిమిషాలు 10-15 మినిట్స్ లిటరల్లీ అలా గాల్లో ఉండేవాడిని నేను. అమ్మా. ఎలా లైక్ అనుకుంటాం గానీ, ఓకే. అలాగా ఒక 3, 4 టేక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిఫ్త్ టేకో, సిక్స్త్ టేకో ఒకే టేకు. అనగానే "మాస్టర్ మళ్ళీ వెళ్దాం మాస్టర్" అనేవాడిని నేను. "ఏ అన్న సరిపోలేదా ఇంకా" అంటే, "లేదు బావుంది ఇదేదో" అప్పుడు అలవాటయిపోయింది. ఇంక భయం పోయింది. ఇంక ఓకే. మనం కూడా స్టంట్ చేయొచ్చయితే అనుకునేవాడిని. ఉమ్. నైస్. అదే మూవీలో ఎక్కడుందబ్బా అని ఆలోచించా. వేరే మూవీయా? అదే వేరే అనుకుంటున్నాం మూవీ అంత అది. హైట్ ఇద్దరం. ఎక్కడికి వెళ్ళింది, అంత హైట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది వెళ్ళలేదు. అదే కదా. నిన్నటి నుంచి సొంత ఆలోచిస్తున్నా నేను. అప్పుడేంటంటే మనకు బడ్జెట్ లేదు. ఇంకా లాస్ట్ ఓన్లీ కి నేను అప్పుడు ఒకటే అనుకున్నా. హ్మ్. లాస్ట్ కి ఆ పిల్ల ఇట్లా ఎగురుతుంది కదా గాల్లో, మేబీ ఆ షాట్ కి పైన నుంచి మీరు ఏమన్నా ఇట్లా తీసుంటారు, అది డ్రోన్ తో సరిపోతుంది, మరి మీరు ఎందుకు ఎక్కారు అని అనుకుంటున్నాను నేను. ఇది సిక్స్త్ ఆల్మోస్ట్ థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ క్వాలిటీ రావాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే డ్రోన్‌తో మనం అంత క్వాలిటీ చేయలేం. మెయిన్‌లీ గ్రీన్ మ్యాట్ అది. సో, ఉమ్. డ్రోన్ ఏం చేస్తదంటే ఇదుంటది అండ్ ఇదుంటది. ఎయిర్ తాలూకా డిస్టర్బెన్స్ ఉంటది. సో, వద్దులే సీజీకి ఇబ్బందవుతది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద కెమెరా‌ని క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి గదా! సో, అందుకే మెయిన్ కెమెరా యేసుకొని పైకెళ్ళాం. నైస్ ఉమ్. నైస్. ఇంకొకటి బ్రో, ఇది బ్యూటీ షాటే, బ్యూటీ మూవీలోదే అనుకుంటా. మీరు కూర్చొని పని చేసుకుంటుండే కరెంట్ షాక్ వచ్చింది పక్క నుంచి. ఎ ఎక్కడ? ఫ్లేర్ వచ్చింది ఆ! క్లిప్స్ లో, ఆ! పంపించిన క్లిప్స్ లో. పంపించా. అదేంటంటే మేము తినడం ఏదో ప్లాన్ చేసుకుంటున్నా. అందులో ఈ ఇవుంటాయి. ఫైట్ మాస్టర్ తాలూకా ఇవుంటాయి. అలా వస్తుంటది. ఎవర్రా అది? ఇక్కడ పెట్టారేంట్రా అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటమాట. వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు అది. ఏం అలా. ఓకే, అది కూడా ఆ మూవీయేనా? సప్తగిరి ఆ! వాళ్ళది. సప్తగిరిదే. ఓకే ఓకే. నైస్ నైస్. బ్యూటీ మూవీలో అయితే చాలా కార్ చేసింగ్ సీన్స్ ఉన్నాయి. కార్ చేసింగ్ సీన్స్ ఆర్ నాట్ ఈజీ టు షూట్ అండ్ చాలా ఉన్నాయి. అవును. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నైట్ టైం. నైట్ టైమ్. లైటింగ్ మెయింటైన్ అది చేయాలి. నరేష్ గారు. ఆ! యా, అది ఉమ్. నరేష్ గారు మళ్ళీ ఎలా 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 చేశారు బ్రో అంత తొందరగా? మళ్ళీ మీరు షూట్ ఏమో 40-50 డేస్లో అయిపోయింది అన్నారు. అవును. యాక్చువల్లీ ఎలా చేసామంటే దాన్ని ఫస్ట్ లైవ్‌కెళ్దాం అని వర్ధన్ తినేసేవాడు నన్ను. లైవ్‌కెళ్దాం నేచురాలిటీ పోతది. సీజీ వాళ్ళు కరెక్ట్‌గా చేయరు. సీజీ వాళ్ళతో నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి వర్ధన్ నన్ను ఎలా అంటే ఒక ఆట ఆడుకుండేవాడు. అంటే లేదు నేను తీస్తాను నాకొచ్చు. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను తీస్తానంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గానీ నాకు లేదు. నాకు ఫస్ట్ టైము గ్రీన్ మ్యాట్ ఎక్స్‌పీరియన్సు వద్దు అది ప్రాబ్లమ్ అవుతది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడాయన. నేనప్పుడు ఏం చేశానంటే, సరే ఇవన్నీ కాదు మీకు లైవ్‌లోనే కనిపించేలాగా స్క్రీన్ పెట్టి చేద్దాం అని చెప్పా. ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టేసి సారథిలో ఎల్‌ఈడీ స్క్రీన్ పెద్దదొకటుంది. సో, రండి చెక్ చేద్దాం అని చెప్పి సారథిలోకెళ్ళి మా కార్ పెట్టి షూట్ చేసి చూపించాం. చూడగానే సెట్ అయింది. ఓకే. నో ప్రాబ్లమ్ అన్నాడు. కట్ చేస్తే దాంట్లోనే ఎళ్దాం ప్లాన్ యాక్చువల్‌గా. ఎల్‌ఈడీ స్క్రీన్‌లో ఎళ్ళిపోతే సీజీకి టైమ్ అవ్వక్కర్లేదు. అండ్ మోర్ కాస్ట్ ఆఫ్ కటింగ్ చేయొచ్చు. కాస్ట్ అంతా కూడా. ఓకే అనుకున్నాం. కట్ చేస్తే ఈ షెడ్యూల్ ఏమైతే ఇప్పుడు ఏసారో కార్ ఎపిసోడ్ రన్నింగ్ షెడ్యూల్ ఏసారు. సో, రన్నింగ్ షెడ్యూల్ ఎయడం వల్ల మేము షూట్ చేసుకున్న తర్వాత దీంట్లోకెళ్ళాలి. సో, అది ఆల్రెడీ మేము అది షూట్ చేయాలి అంటే ఆల్రెడీ నేను ఫుటేజ్ ఎల్‌ఈడీ స్క్రీన్‌లో ప్లే చేసుకోవాలి. ఆ ఫుటేజ్ నేను మళ్ళీ షూట్ చేసుకొని రావాలి బిఫోర్‌గా.
సో అప్పుడు అవైలబిలిటీ లేదు, ఇంకా డైరెక్ట్ గా ఇంకా సరే ఓకే గ్రీన్ మ్యాట్ వెళ్దాం అని చెప్పి అంటే ఓకే షూరా గ్రీన్ మ్యాట్ వస్తుందా బాగా అని, మీకు ఎందుకు టెన్షన్ పడకండి గ్రీన్ మ్యాట్ ఆ టెన్షన్ నేను తీసుకుంటా అని చెప్పి ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఫ్రేమ్ పెట్టాక బ్రో నాకు అర్థం కావట్లేదు ఇది ఏంటి అన్నట్టు సాయి అనేవాడు. అంటే మీకు టెన్షన్ లేదు చూపిస్తానని చెప్పి అలా నైట్ షాట్స్ కొన్ని ప్లాన్ చేసిన తర్వాత చూసిన తర్వాత ఓకే కొంచెం సాటిస్ఫైడ్ రిలాక్స్ అయ్యాడు ఆయన. ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో. దీంట్లోనే మేము ఏం చేస్తామంటే కొన్ని కొన్ని షార్ట్స్ సీజీకి ఎలా వెళ్ళామంటే గ్రీన్ మ్యాట్ ప్లేస్ లో క్లోజెస్ ఏమైనా ఉంటే గ్రీన్ మ్యాట్ ప్లేస్ లో బ్లాక్ పెట్టేసాం. సో ఆల్మోస్ట్ ఉమ్, నైట్ అంటే బ్లాకే కదా. సో ఆహా. బ్లాక్ స్క్రీన్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో సో దాని వెనకాల రెయిన్ పెట్టి అక్కడ లైట్ పాసింగ్స్ ఇచ్చామన్నమాట. ఉమ్, ఓ, సో అప్పుడేమవుతుంది ఆ అప్పుడేమవుతుంది బ్యాక్గ్రౌండ్ తెలియదు నీకు, కార్లు ఓన్లీ వెళ్తున్నాయి అన్నట్టు మన ఇల్యూజన్ ఒక కార్ వస్తుంది. అలా వెళ్తున్నట్టుగా వెళ్తుంది. అదొకటి. అండ్ మీకు నీకు క్లిప్పింగ్ పంపించా. ఎలా అంటే ఆ, ఒక లైట్ మ్యాన్ ఒక చిన్న బేబీ లైట్ పట్టుకుంటే చిన్న 300 లైట్ పట్టుకొని సో ఫాస్ట్ గా అలా చేస్తాడు ఒకసారి. సో ఉమ్, ఏమవుతుందంటే ఉమ్, ఒక బైక్ అలా ట్రావెల్ అయినట్టు ఫ్రేమ్ లో ఒక లైట్ వచ్చినా సరే యా అలా లైక్ ఎగ్జాంపుల్ అంటే బ్లర్ లోనే కదా ఉంటది. లైక్ ఎలా ఉమ్, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది, నీకు ఇలా వెళ్ళిపోతే బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ లో ఉంటే ఏమవుతుంది. ఏదో సో సమ్ ఏదో ఆబ్జెక్ట్ వెళ్తుంది. వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఏదో ఆబ్జెక్ట్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో అది బ్లాక్ స్క్రీన్ పెట్టి చేశాను నేను. సో దానివల్ల నైస్. మాకు టైం సేవ్ అండ్ మోర్ ఓవర్ సీజీకి ఓకే సీజీ కాస్ట్ మిగిలిపోద్ది కదా. సో ఇలా నైస్ చాలా వరకు చీటింగ్ చేసి అలా చేసాం అన్నమాట. నైస్ బ్రో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది అంతా. కార్ చేసింగ్ సీన్స్, కార్ లో డ్రైవింగ్ అవును సీన్స్ అవును అన్ని అంతా ఇదంతా. సీజీ, అది అంతా సీజీ. ఓన్లీ బయట ఎక్స్టీరియర్ పార్ట్ కనిపించేది వరకే మేము షూట్ చేసింది, మిగతాది అంతా ఇంటీరియర్ లోపల జరిగే కాన్వర్జేషన్స్ అన్ని కూడా సీజీఏ. నైస్ నైస్ అండ్ మీకు. లైట్స్ కూడా ప్లానింగ్ ఎలా చేసామంటే సో మనకి రొటేటబుల్ లైట్స్ కావాలి. మ్మ్, అంటే కార్ ట్రావెల్ అవుతున్నప్పుడు లైట్ మూవ్ అవుతూ ఉంటది. సో మేము ఏం చేసాం, కారు పెట్టి రెయిన్ ఫిక్స్ చేసుకొని దానికి ఒక లైట్ పెట్టేసి ఒక 2 లైట్లు ఇక్కడ ఒకటి 2 లైట్లు పెట్టుకొని దానికి ఒక రాడ్ కట్టేసి ఇటో లైట్ ఇటో రైట్ ఈ ఫేసింగ్ లో అన్నమాట, ఆపోజిట్ ఫేసింగ్ లో. సో ఉమ్, లైట్ ఏమవుతుందంటే ఇలా టర్న్ అయినప్పుడు ఈ లైట్ వస్తుంది, ఈ టైం అయినప్పుడు ఈ లైట్ వస్తుంది. ఉమ్, ఉమ్, సో అలా రొటేట్ చేసుకుంటూ ఈక్రోటి అక్కడొకటి పెడితే ఈ ఫోర్‌గ్రౌండ్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ ఆ గ్లాస్ మీద కూడా రావాలి కదా. సో అవునవును. ఆ డిఫరెన్షియేట్ సో చిన్న చిన్న పాయింట్స్ కూడా మేము అలా క్రియేట్ చేసి బిఫోర్, ఆఫ్టర్ 2 అలా షూట్ చేసామన్నమాట. నైస్ నైస్ మీకు అట్లీస్ట్ ఓకే. ఇండోర్ గ్రీన్ స్క్రీన్ లో షూట్ చేయడం వల్ల అవుట్డోర్ షూట్ చేసిన దానికంటే ఈజీగా ఒక 50% 60% బడ్జెట్ మిగిలి ఉంటది కదా. బడ్జెట్ ఈజీగా. మిగులుతది, స్ట్రెయిన్ మిగులుతది, లైటింగ్ సేమ్, అన్నీ సేమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే క్వాలిటీ. బేసిక్ గ్రీన్ మ్యాట్‌కి మేము చేయడానికి ప్లాన్ అంటే క్వాలిటీ. ఎందుకంటే రన్నింగ్‌లో నేను కెమెరా ఫిక్స్ చేసేసి లైట్ ఓన్లీ టాప్‌లో కార్ కాబట్టి మనం పెద్దగా చేయడానికి ఉండదు. మ్మ్, సో కార్ ఫ్రంట్‌లో ఒక ఆర్‌జీబీ లైట్ పెట్టేసి ఎళ్ళాల. సో అది సింగిల్ అంత ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసే సినిమాలో కరెక్ట్‌గా అమ్మాయి అలా లుక్ ఇచ్చేటప్పుడు ఒక లైట్ పాస్ అవుతది అమ్మాయి ఫేస్ నుంచి. ఆ, 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 ఆ. క్లోజ్‌లో వాళ్ళ ఫాదర్, అమ్మాయి అవును. వాళ్ళ వాళ్ళ ఫాదరా ఫాదర్‌ని కదా అని వాళ్ళ ఫాదరా ఇంట్రొడక్షన్. కాదని ఇలా చూసేసరికి ఆళ్ళ ఫాదరా కాదని ఇలా చూసేసరికి ఒక టంగ్స్టన్ లైట్ ఇలా పాస్ అయితది. అంటే లైట్ నుంచి. అదిస్తది. ఒక మ్యాజిక్ ఇస్తది. ఒక సినిమాటోగ్రఫీ వాల్యూ ఇస్తది. ఒక ఎమోషన్ చెప్పుద్దది. అదే నేను టాప్ లైట్ ఇలా పెట్టేసి ఉంచి అమ్మాయి ఇలా చూసిన అది బానే ఉంటది. బట్ నార్మల్‌గా ఉంటది. ఇంకా మనం నార్మల్గా ఉంటుంది. చేసేదేముంది. ఆహ్, సో మనం ఏదోటి క్రియేట్ చేస్తేనే మనం సినిమాటోగ్రఫీ‌గా డిఫరెన్షియేట్ అవుతది కదా. సో అలా. నైస్ నైస్ నైస్. కరెక్ట్. దీంతో పాటు చాలా రెయిన్ సీన్స్ కూడా, షూటింగ్ అండ్ రెయిన్ సీన్స్ ఈజ్ ఆ! ఆల్సో నాట్ ఈజీ. ఈవెన్ మీకు ఇందులో రెయిన్ ఉంది కదా. కార్‌లో రెయిన్ చూసారు కదా మీరు. మ్మ్, సో రెయిన్ ఎలా వచ్చింది అంటే మేము ఒక రెయిన్ వాడలా. రెయిన్ బడ్జెట్ ఎక్కువవుతది సాయి ఇది అది అని అన్నారు. సరే ఒక్క నిమిషం నేను ట్రైల్ ఏస్తా. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో నాకు తెలీదు. మ్మ్, బట్ ట్రైల్ ఏస్తానని చెప్పి 4 పంపులు తెచ్చి లెగ్ పంప్స్. లెగ్ పంప్స్ మన సెట్‌కి ఉంటాయి కదా లెగ్ పంప్స్. సో మ్మ్. ఆ ఆ, లెగ్ పంప్స్ 4 తెచ్చి ఇటు 2 కొట్టండి ఒకసారి అన్నాను. కొట్టిన తర్వాత ఫుల్‌గా ఎళ్లి ఒక్కసారే పడిపోతుంది. ఇలా కాదు ఇది రెయిన్ కాదు. నేను చెప్తాను ఆగండి అని చెప్పి నేనెళ్ళి నాజిల్ గట్టా అన్ని సెట్ చేసి మళ్ళీ నేను ఫస్ట్ చెక్ చేసి ఆ తర్వాత పెడితే ఆ పరంగా మిగతా 4 సెట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ రెయిన్ లాగా అనిపించిందన్నమాట. నైస్. సో ఓకే నైస్. సార్ వర్కౌట్ అయిపోయింది. మీరెళ్లి 4 పంపులకి వాటర్‌లు తెచ్చుకోండి. వాటర్ కూడా వేస్టేజ్ కూడా లేదు. హ్యాపీగా ఒక 4 డ్రమ్ములు తెచ్చారు. సెట్. 4 డ్రమ్మలైనా. 4 డ్రమ్ములు అంతే మ్యాటర్ ఫినిష్.
అంటే 4 డ్రమ్స్ తోటి అంటే నేను ఏమనుకున్నానంటే మీరు బెస్ట్ పెట్టేసి తర్వాత మళ్ళీ ఏమైనా విఎఫ్ఎక్స్ లో ఇంకొంచెం రెయిన్ ఎఫెక్ట్ ఏం వేసారేమో అనుకున్నా. అంటే కొన్ని కొన్ని వాడాం. లైక్ ఎక్స్‌టెన్షన్ ఏదైనా ఉంటే చిన్నది చేసాము. బట్ మ్మ్. మోస్ట్ ఆఫ్ ది లై వీళ్ళ దగ్గర ఉండేదంతా కూడా మిస్ట్ రెయిన్ ఫీల్ ఉంటది. ఓకే. నైస్ నైస్. అది హ్మ్. బాగుంది బ్రో. ఇంకా ఓకే. బేసికల్‌గా ఈ 'బ్యూటీ' తర్వాత నాకేమైందంటే ప్రతి సినిమాకి నేను ఏ సినిమాకెళ్ళినా సరే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వోడిని అడిగితే 2 లెగ్ పంపులు కంపల్సరీగా ఉండాలి డీఓపీకి అని చెప్పి ఆళ్ళే ఫిక్స్ అయిపోయారు. బట్ మంచిదే కదా బ్రో. 4-5 ఆ, ట్యాంకర్లు వేస్ట్ చేయడం కంటే 2 డ్రమ్ములు వేస్ట్ చేయడం బెటర్ కదా. అంతే అవును. గదా! ఎక్కువ అంతే కదా. ఆ, వేస్టేజ్ ఉండదు. ఎందుకంటే అది మిస్టే గదా! ఎక్కువ వేస్టేజ్ ఉండదు. మ్మ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేము ఏంటంటే కార్ అనగానే ఇలా ఊపుతా ఉంటారు చూసారు. కార్ షేక్ కావాలనగానే కార్ యా. ఇలా నేనెళ్ళేసరికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారు కార్ పట్టుకొని. ఇక్కడొకడు, అక్కడొకడు, అక్కడొకడు నలుగురు ఊపడానికా? రెడీగా ఉన్నారు కార్ ఊపడానికి. ఎందుకంత కార్ ఊపుతున్నారు అన్న అంటే, కార్ ఊపాలి కదా! ఊపినట్టు రావాలి కదా సార్ అని. వద్దు 2 ఇటుకలు, ఒక కర్ర తీసుకురా అని చెప్పా. ఓ బలిస్. 2 ఇటుకలు కింద పెట్టి, కారు కిందన మన డ్రైవర్ సీట్‌కిని, కో డ్రైవర్ సీట్‌కి మధ్యలో కిందన స్పేస్‌లో పెట్టి, అష్ట బల్లిస్ లోపల పెట్టి, ఒక లెగ్ ఇలా అన్నాను. అలా అనగానే మొత్తం కారంతా ఎలగంటలు ఊగుతుందది. సో, ఇది నేను కాపీ ఓ, కొట్టిందే. మన ఇది నేను కాపీ కొట్టిందే. మన ఎందులో ఏదో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోనే వచ్చింది. ఒక కార్‌ని సేమ్ ఇలానే పెట్టి కాపోతే మ్మ్. మన ఫారెన్‌లో వాళ్ళకేంటంటే స్ప్రింగ్ ఉంటది. కంప్లీట్ స్ప్రింగ్ ఉండి బేస్ వస్తది. సో, దానికి కిందన వాళ్ళు ఏంటంటే పో వాల్ టు వాల్ అని ఒక రాడ్ ఉంటది. పెద్ద రాడ్. ఉమ్, ఇక్కడ మనకేంటంటే సీలింగ్‌కేస్తారు ఆ రాడ్. మ్మ్. సో, ఆ రాడ్ ఉమ్. కింద పెట్టి వాళ్ళు ప్రెస్ చేస్తుంటే స్ప్రింగ్ యాక్షన్‌కి కారు బాగా ఇలా ఊగేది. ఇలా ఇలా ఇలా. ఓ, ఇలా, అది ఇలా, ఇలా. ఆ! నైస్ నైస్. దాని సో, పేరు ఏదో ఉంటది. ఇంతలో టిప్స్ చూసి పెట్టేశారు. సో ఫిజిక్స్ నేనేం బ్రో, చేశాను బ్రో, బ్రో యూజింగ్ ఫిజిక్స్. సో, ఎస్. ఓకే. నేనేం చేశా, మన ఇండియన్ వెర్షన్ కాబట్టి ఇటుకలు పెట్టాం. చేసేసి నైస్ లే. ఇంకో హ్మ్. స్ప్రింగ్ తెప్పడం ఎందుకు? అంటే మనం అంతేలే, ఇంకో స్ప్రింగ్ ఆబ్వియస్లీ మూవీ ఎంత తక్కువ బడ్జెట్ లో చేస్తే అంత బెటర్. నాకొక భయం గూడా ఉండేది. ఏంటంటే, ఈడికి పెద్ద కాన్ఫిడెంట్‌గా 2 రాళ్ళు తీసుకురా, తీసుకురా అని జెప్పాను. అది ఊగుద్దా అసలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఆడు ఇలా పెట్టి ఊపు అన్నాను. ఓకే. హమ్మయ్య! అనుకోని ఇటు వెళ్ళిపోయాననమాట. అంతే. మీరు మరి మళ్ళీ అండ్ ఇంకోటి ఐ థింక్ యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏదైనా వర్కౌట్ హ్మ్. అవ్వకపోతే మళ్ళా చెప్పినావు కదా వర్కౌట్ అవ్వలేదంట. అయినాయి ఆ! అట్లాంటివి. ఏముంది? అట్లాంటిది ఏం అవ్వలే. గాడ్ గ్రేస్ అన్నీ ఆ, చీకట్లో బాణాలు గట్టిగెళ్ళి కరెక్ట్‌గెళ్ళి దిగాయి. నైస్. అంటే నేను చెప్పాను. అది ఊగింది. అది ఊగింది కాబట్టి ఓకే. హ్యాపీ అని ఇలా తిరిగి హమ్మయ్య! అనుకున్నాను. లేదంటే ఆ ముగ్గురు కలిపి ఊపండనివ్వను అంతే. నైస్. ఓకే. ఇంకేమన్నా కొంచెం ఇట్లా ఇంట్రెస్టింగ్ గా డిఫికల్ట్ గా తీసిన సీన్స్ ఉన్నాయా బ్రో బ్యూటీలో? అంటే మేము ఎక్స్టర్నల్ బ్యూటీలో ఆడియన్స్ లాగా నాకు సింగిల్ టైం నేను వన్ టైం వాచ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏమో అవి. ఇంకా ఓటీటీలో ఆ, చూడలేదు కదా అవునవును. మూవీ. చూడలేదు. మేబీ చూస్తుంటే అవునవును. ఇంకెక్కువ షార్ట్లు గుర్తుండి ఇది ఎక్కడ హ్మ్. నుంచి ఇది హ్మ్. ఎక్కడ నుంచి వచ్చింది అనేవాళ్ళం. నేను ఒక్క అవును. సీన్ అయితే, సీన్ కాదు అది, ఒక సింపుల్ అది ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది, ఎక్కువసేపు ఉండదు అది. మనకి సెకండ్ హాఫ్ లోనే వీళ్ళిద్దరూ అలా హైదరాబాద్ లో తిరుగుతున్నప్పుడు మన లోకల్ ట్రైన్ లో వెళ్తారు. కరెక్ట్ గా మణిరత్నం ఫ్రేమ్ పెట్టుకున్నారు చక్కగా. అక్కడ లైటింగ్, ఆడ లైటింగ్ ఎలా పాసిబుల్ అయింది? మంచి ఆరెంజ్ లైటింగ్ యూజ్ చేశారు. అది సెట్టా ఆ! లేకపోతే ట్రైనేనా? లోకల్ అది ట్రైనేనా? ట్రైనే. అది ట్రైనే. ఒక హ్యాపీ ఆ, యాక్సిడెంట్ అది. ఆ! హ్యాపీ యాక్సిడెంట్ అంటారు. ఒక ఓ, సినిమాటోగ్రఫీ లాంగ్వేజ్‌లో హ్యాపీ యాక్సిడెంట్ అనేది ఒక పెద్ద వర్డ్ అది. ఓ. ఏంటంటే అవును, మనకు తెలిసి తెలియని ఏదైనా జరిగితే అది బాగా వచ్చేస్తే అది హ్యాపీ యాక్సిడెంట్ మాట. అవును. సో, అలా ఏంటంటే యాక్చువల్‌గా ఆ రోజు నేను ఊరెళ్ళా. సో, ఆ, ఊరెళ్ళాను. ఊరెళ్ళి మా అసిస్టెంట్స్‌కి ఎళ్లి మా వరద నుంచి నాకు అర్జెంట్‌గా కావాలి. నాకు ఎలా అయినా అవ్వదు. నాకసలు తీయాలి అని చెప్పి అన్నాడు. సో, ఓకే. ఓకే. అయితే ప్రాబ్లమ్ లేదు. నేను కెమెరా హ్యాండిల్ చేసుడుంటే చాలు. మేము అదంతా ఎఫ్ఎక్స్ 3తో తీసాం. ఆ సాంగ్ కంప్లీట్ సాంగ్ అంతా కూడా ఎఫ్ఎక్స్ 3తో తీసాం. ఓ, ఆహ్, సో, అంటే పర్మిషన్స్ లేవు. గొరిల్లా షూట్ అది. కంప్లీట్‌గా మ్మ్. పర్మిషన్ అస్సలు లేదు. నే ఆ. అయితే ఇది సో గొరిల్లా షూట్ గురించి మళ్ళీ మాట్లాడదాం మొత్తం. చాలా ఆ! డీటెయిల్ గా మొత్తం మాట్లాడదాం, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఆ! ఓకే. అయితే ఇంకా ఈలోపు నా అసిస్టెంట్‌ని పంపించాను. వాడు తీస్తా ఉన్నాడు కొంచెం అది ఇది. వాడు కొన్ని సెట్టింగ్స్ ఏవో తప్పు పెట్టాడు.
సో నేను వెళ్ళిన తర్వాత వాడే తీసాడు. ఆ షార్ట్ ఏంటంటే స్ట్రైట్ పెట్టుకో, డైరెక్ట్ మన వర్ధన్ చెప్పాడు స్ట్రైట్ పెట్టుకో, నాకు ఇలా కావాలని అని. సో అసిస్టెంట్స్ కొంచెం ప్రాపర్ గా ఉండదు కదా, వాడు ఏం చేశాడంటే ఓవర్ ఎక్స్పోజ్ చేసి పడేసాడు మొత్తం అంతా. సో ఓవర్ ఓకే. ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాడు వాడు అక్కడ ప్రాబ్లం ఏం చేశాడంటే, యాక్చువల్ గా మనం 5-6 కెల్విన్స్ లో తీయాలి డేలో. ఈయన గొడవ, వర్ధన్ గొడవ పెట్టేసాడు అనమాట. టింగ్ టింగ్ పద 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 నాకు హడావుడి పెట్టేస్తున్నాడు వాళ్ళని. సో సో పెట్టేసినప్పుడు ఈడు ఏం చేశాడు, ఈడు అదేదో 3-2 ఉంటే 3-2 వెళ్ళి షూట్ చేసాడు నైట్ వర్షన్ లో. అయ్యో. ఓకే. ఆ సో ఎక్స్పోజర్ తక్కువ ఇంకా అయిపోయి ఉంటది. ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. ఎక్స్పోజర్ ఓకే ఏమైందంటే ఓకే. 3-2 కెల్విన్స్ బ్లూ అయిపోయింది, కలర్ అంతా బ్లూ వచ్చేసింది. అవును అవును. ఓవర్ ఎక్స్పోజర్, అసలు డీటెయిల్స్ అనేది లేవు, మొత్తం క్లిప్ అయిపోయినాయి అన్ని కూడా. క్లిప్ అయిపోతే ఆ మరుసటి నెక్స్ట్ షాట్ గా నేను వచ్చాను, అప్పుడే నేను చేస్తా ఉంటే నేను వస్తానని చెప్పి అనగా ఈ 2 షాట్లు తీసారు, నేను తర్వాత దిగాను. దిగ్గానే ఓకేనా, అంతా ఓకేనా మన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాం కదా, అంతా ఓకేనా అన్నట్టు అని అడగగానే అంతా ఓకే, మేము తీసిన 2 షర్ట్లే అన్నాడు. ఓకే ఓకే, అయితే ఆ 2 షర్ట్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి అన్నాడు. అంతా ఓకే, మళ్ళీ ప్రాబ్లం అంటారు ఏంటంటే అంటే అదేదో అదేదో మీ వాడు షూట్ చేశారు కానీ ఏదో కలర్ వచ్చింది దానికి, చూద్దాం ఒకసారి డిఏలో చూసుకుందాం అని. తర్వాత నాకు వెంటనే డౌట్ వచ్చి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మొత్తం అంతా 3-2 కెల్విన్స్ పెట్టేసి ఓవర్ ఎక్స్పోజ్ చేశాడు. ఏంద్రా ఇది, తెలుసా తెలీదా నీకు ఇదన్నా. ఓకే, మనం చేయగలంలే, మనకి ఏంటంటే ఓకే మనం చేసేస్తాం అన్న ఒక ఇది ఉంటుంది కదా, మనం చేసేస్తాం ఇబ్బంది లేదా అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఇంకా తర్వాత చార్మినార్ షూట్ ఇవన్నీ నేనే తీశాను. అయిపోయిన తర్వాత డిఏ మన డిఏలో ఆ షాట్ చేస్తారా అని అడిగాడు. చేశాను. అయితే చూసాడు. చూసిన తర్వాత ఆ చూసి ఆ ఇది బాగానే ఉందండి, ఓకేనే వెళ్ళిపోయాడు. ఆయన తెలియదు ఏంటంటే నేను ఎంత కష్టపడ్డాను ఏంటంటే, అది 3-2 నుంచి 5-6 తీసుకొచ్చేసరికి దాని రూపురేఖలన్నీ మారిపోయాయి. మారిపోతే దాని వర్షన్ అంతా ఒకలాగా ఉంటే, ఒక కలరిస్ట్ అన్న ఇది బాగాలేదు, ఈ షాట్ మార్చేయమని అన్నాడు. అయితే మార్చడానికి అవ్వదు, మొత్తం లాక్ ఇది. సో మార్చడానికి అవ్వదు, ఏం చేయడం మనమే చేయాలి అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే, ఒక 3 వర్షన్‌లో 4 వర్షన్‌లో చేస్తా ఉన్నాడు. ఒకటి నచ్చట్లేదు నాకు. సో ఏం చేద్దాం అన్న, ఇదైతే వర్కౌట్ అవ్వదు, అసలు ఈ షాట్ అయితే బిస్కెట్ అయిపోయింది. నాకు పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే ఒక పని చెయ్యి, మనకి ఏది ఈజీ అన్న, వేరే టోన్‌కి వెళ్తే ఈజీ అన్న అన్నాడు. సరే ఏదైనా ఒక టోన్ వేసి చూపించాను. ఒక లట్ వేసి చూపించాడు. సో లట్ వేసి చూపిస్తే అది ఆరెంజ్ కలర్ లట్, మొత్తం అంతా కంప్లీట్ ఒక ఎలా అంటే మనం సీఫియర్ లాగా ఒక లట్ ఉంటుంది, టంగ్స్టన్ ఒక లట్ అది. అవును అవును. సో ఆ లట్ వేసిన తర్వాత సరే ఒక పని చేయి అయితే దీన్ని మొత్తం లట్ తీసేసి ఓన్లీ వామ్ గా వార్చేసి మొత్తం అంతా అని అన్నా. సో మొత్తం అంతా చేస్తే మొత్తం వామ్ రస్టిక్ అయిపోయింది ఒకసారికి. మన సినిమాకి దానికి సంబంధం లేదు, అసలు అది ఎవరిదో అన్నట్టు ఉంది అది. అది అసలు సినిమా అసలు ఫ్రేమే కాదు అన్నట్టు విధంగా అయిపోయింది అది. అయిపోతే అవును. ఆ ఆలోచించి సరే ఈ లెఫ్ట్ రైట్ వదిలేసి ఓన్లీ మధ్యలో మాత్రం వామ్ చేయన్నాను. అందుకని లెఫ్ట్ రైట్ వామ్ బాగుంది, ఓకే ఫిక్స్ అన్నా. అదే సెట్ అయిపోయింది అన్న అన్నాడు. కాబట్టి అది డిఐలో వచ్చింది, అది మనకి DA లో లైటింగ్ లేని లేవు. లైటింగ్ లేని లేవు. నైస్, ఇంట్రెస్టింగ్. ఓకే నైస్. మేము నాకు చాలా నచ్చింది తెలుసా అది షార్ట్. అంటే కొన్ని చాలా మ్యాజిక్లు డిఏలో చేస్తాం. అదే అదే మనోడు అంటున్నాడు ఆల్రెడీ. మేము రీసెంట్ గా సాంగ్ షూట్ చేసాము, ఆ సాంగ్ కి ఇప్పుడు మొత్తం మ్యాజిక్ డిఐ లోనే చేయాలి, ఆ డిఐ ఏం చేయాలి. సో ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ ఏమైందంటే అది బ్రో, ఏం లేదు. మేము మొదలు పెట్టాం షూట్. ఇక్కడ 2 days షూట్ అన్నాను కదా మీకు మొన్న మాట్లాడినప్పుడు. సాటర్డే రోజు ఏమో మొత్తం క్లౌడీగా ఉంది. అది ఎట్లా క్లౌడీగా ఉందంటే, మనకి ఆ ఆ, ఈ మూవీ గుర్తుందా హిందీలో, ఆ ట్రెజర్ హంట్ బర్సర ఉంటుంది బేగ కదా. సాంగ్, ఆ? తుంబాడ్ బర్సర బేగ సాంగ్ లాగా తుంబాడా. తుంబాడ్ మొత్తం తుంబాడ్ తుంబాడ్ లైటింగ్ అన్నమాట. మొత్తం గ్రీన్స్, ఆ మిస్ట్ మాయిస్ట్ అలా మొత్తం గ్రీన్స్ ఉన్నాయి. నేను ఫుటేజ్ చూడలా ఇంకా, ఆ నువ్వు స- నాకు ఇలా మొత్తం వర్షం పడుతుండే ఒక గ్రీనిష్ మాయిస్చర్ ఉంటది కదా, అలా ఉంది. సండే వెళ్ళాం షూట్ కి. సండేనేమో నార్మల్ గా చూపించింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఎండ. అది ఏ రేంజ్ లో ఎండ కొట్టిందంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ నోవేర్ అది వెన్నే మనం మొత్తం ఆ, డెజర్ట్ లో వెన్- తీసే ఎండ షాట్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అవునవును. సో డే 2 మొత్తం ఆ ఎండలో తీసాం ఇక. సాయి ఆలోచించినప్పుడు నేను డిఏ ఏం చేయాలి. నీకు అరే తడిగుడ్డేసుకొని ఇద్దరు సాయిలే కూర్చుంటా యాక్చువల్లీ. ఆ, మనకి ఎలా ఉంటదంటే, సాయిలో ఇట్లా రోడ్డు మీద వెళ్తా ఉంటే, నీ పేరేంటి సాయి, ఓ నీ పేరేంటి సాయి, ఓ నీ పేరేంటి సాయి, నీ పేరేంటి సాయి.
అందరు ఇంకో హైలైట్ ఏంటో చెప్పనా, వర్ధన్ అని మేము పిలుచుకుంటున్నాం కానీ సెట్ లో సాయి వర్ధన్, ఆయన పేరు సాయి, శివ సాయి వర్ధన్. అందరూ సాయి అనే పిలుస్తారు, మారుతి సార్ కూడా సాయి అనే పిలుస్తారు, జేఎస్ఎస్ నన్ను కూడా సాయి అనే పిలుస్తారు. అది పెద్ద కన్ఫ్యూజన్ ఉంటది బ్రో. ఆ ఇది సెట్ లో ఇలా వెళ్తాం కదా, సాయి అనగానే ఎందుకు ఇద్దరు ఒకేసారి ఇలా తిరుగుతాం అన్నమాట. మిమ్మల్ని అనుకున్నారు కదా, నేను అలా అనుకున్నా అంటాడు. అదే బ్యూటీలో బ్యూటీలో వర్ధన్ అన్న ఒక మంచి క్యామియో ఇస్తాడు కదా బాత్రూమ్ అవును. లో ఆ గిట్ల. మామూలుగా ఉండదు అసలు. మామూలుగా ఉండదు దాని అసలు. దాని అసలు డైరెక్షన్ ఎవరో అసలు తెలుసా? వేరే లెవెల్ ఎలివేషన్ ఉంటుంది ఆడ. ఒక్క సెకండ్ షాట్. మళ్ళా చెప్తున్నా సాయి అదే డైరెక్టర్ ఎక్కడో డైరెక్టర్ అని. చూసా, ఎక్కడో ఆ చూసా, ఆ ఫేస్ ఆ ఎక్కడో ఆ చూసా. షాట్ ఎలా ఉంది? వర్ధన్ అన్న ఆ షాట్ ఎలా ఉంది? బాగుంది దాని షాట్. డైరెక్షన్ నా క్రెడిట్ నాకు ఇవ్వాలి అసలు. వర్ధన్ ని 3 సార్లు డైరెక్షన్ చేశాను నేను. అదే కట్ బాగాలేదు అసలు, ఏంది అది అలా కావాలని నేను 3 సార్లు ఆయనకి చెప్పి రివెంజ్ వద్దు అంటాడు. అదేదో రేజ్ లో వస్తాడు, ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా బాత్రూమ్ ఆ, లోకి ఇట్లా అని ఆ, వస్తాడు. అది ఏమైందో తెలుసా యాక్చువల్ గా, అసలు అర్థం ఆ, చేయకూడదు అది. ఒక ఆ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆర్టిస్ట్ వచ్చి ఇలా చేయాలి అనగానే వాడిని చూసి ఇలా చూశాడు వర్ధన్, ఇలా చూసి నువ్వు ఏం చేయలేవులే అని చెప్పి ఊరుకుని ఆ ఇంకెవరైనా ఉంటే తీసుకురా, మంచి డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్ తీసుకురా, డైలాగ్ కావాలి, ఇది ఇంపార్టెంట్ డైలాగ్ ఇది అని అనగానే ఉమ్, ఇలాగ మా లైట్ మ్యాన్ ఉన్నాడు, నరేష్ అని ఉమ్, చెప్పి. మా నరేష్ ఆ యాక్టింగ్ చేయాలనుకుంటున్నాడు, పాపం ఇవ్వండి అని చెప్పి నేను ఇచ్చాను. ఇస్తే ఉమ్, నరేష్ వెళ్ళాడు. నరేష్ ఇస్తే నరేష్ ఆల్రెడీ ఒక స్వెట్, నైట్ షూట్ కదా, స్వెట్ వేసుకుని వచ్చారు వాళ్ళు. సో స్వెట్ వేసుకుని వస్తే వాడు చేస్తున్నాడు, ఈయనకి నచ్చట్లేదు, వాడు చేస్తున్నాడు, ఈయనకి నచ్చట్లేదు, ఏ అని అరిచాడు. వాడు అరిచిగానే ఒక్కసారికి అరిస్తాడు, ఒకేసారి పక్కన చెయ్యి అని అరుస్తాడు. అలాగే ఆ, ఇదేదో కొట్టేలాగా ఉన్నాడు ఈయన అని చెప్పి, నేను చేయను అని చెప్పి వచ్చాడు మాట నరేష్, అయ్యో. లైట్ మ్యాన్. ఆ, ఎవరు లేడా అంటే ఓకే నేను చేసేస్తాను, డైరెక్షన్ చేశాను అని చెప్పి వెంటనే ఆ టీషర్ట్ వేసుకున్నాడు అనమాట ఆయన్ని. ఆ టీషర్ట్ వేసుకుని నేను చేసేస్తాను. ఆ ఫోర్స్ ఉంటుంది కదా, ఏది ఎవడు రావట్లేదు, ఎవరు చేయట్లేదు, సమయం కనిపోతుంది, ఆ ఫోర్స్ లో డోర్ ఓపెనింగ్ అనమాట అదంతా. అండ్ ఆ దాని ఫోర్స్ ని ముందు యాక్టింగ్ లో ఫ్రేమ్ లోనే చూపించాడు ఆయన. దాని ముందు ఫ్రేమ్ లోనే మనోడు బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఏమైతది అంటే, నాకు తెలిసి అది మిస్టేక్ అని అనుకుంటున్నాను నేను. అది అవునా కాదో మీరు చెప్పండి. ఇప్పుడు పక్క బాత్రూమ్ లో వీడు ఆ అమ్మాయి ఆధార్ లైసెన్స్ చూస్తూ ఈ అమ్మాయి గురించి అవును మాట్లాడతాడు. అవును. ఈ బాత్రూమ్ లో వీడు కూడా ఉంటాడు. వాల్ మీద రక్తం చెయ్యి ఉంటది. వాల్ మీద. వాల్ మీద ఉమ్, ఉమ్, రక్తం ఉమ్. ఆ, ఆ, ఆ. ఇది అవును ఉంటది. అవును. అది రీషూట్ షాటేనా అంటే మేబీ ఆ బాత్రూమ్ వాడి తర్వాత ఆహా, మళ్ళా కాదా? అదేం కాదు, అది కాదు కాదు, ఆ, అదే కావాలనే ఉంటారు కదా. ఇంకా నార్మల్ బాత్రూమ్స్ అంటే అందరూ ఉంటారు అది కదా, పుష్ప ఎవడు పడితే బ్రాండ్ వాడు. సాయి. లార్జ్. పుష్ప బ్రాండ్ లాగా అంతే ఆల్మోస్ట్. ఎవరు రాసుకున్నంత కొన్ని కొన్ని. అంతే పుష్ప. దాని మీద యాక్చువల్ గా ఓకే. మేము ఏం చేసామంటే, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నెంబర్ రాసిస్తాం కొంత. ఆయనకి ఆ, తెలిసిపోయింది. ఆ. తెలిసిపోయిన తర్వాత వచ్చి 2 నెంబర్లు చెరిపేశాడు, లేదంటే ఆ నెంబర్ అంతా వెళ్ళేది బయటికి. తిక్కన కొడుకులు ఫోన్ చేస్తారు నిజంగానే అది. ఆ ఫోన్ నంబర్ యాక్చువల్ గా చేస్తారు. సెట్ లో చిలుపల్ అనేది చేసేది నేను, అంటే చిలుపల్ అంటే ఇలా ఆడుకోవడం ఆగదాగా చేసేది, నేను అన్ని చేస్తూ ఉంటాను. వర్ధన్ ఏం తెలియనట్టు ఇలా నాకేం తెలియదు అని, అంత మీరే చేశారు కదా అంటాడు వాడు నా దగ్గరికి వచ్చి వర్ధన్ మాట. వెరీ నైస్. ఓకే. విల్ టాక్ అబౌట్ శశివర్ధన్ ఆల్సో. నీ యా ఫ్రెండ్ యా. అన్నారు కదా, డైరెక్టర్ కలిసి ఆల్రెడీ వర్క్ చేశారు కదా. అవును. ఆ ఈ మూవీలో కొన్ని లైక్ మీకు వెనకాల మంచి రంగుల రంగుల సన్లైట్లు కనిపించే షాట్లు చాలా ఉన్నాయి. ఆ, మేము మార్నింగ్ 3 o'clock 4 o'clock వెళ్ళి సెట్ లో కూర్చొని లైట్ వచ్చేదాకా వెయిట్ చేసి షూట్ చేస్తున్నాయి అన్ని. ఆ, అన్ని ఎలా అంటే సన్సెట్ సన్ రైజ్ ప్లానింగ్, ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా, ఓ అడవాడు చేసేవాడిని సన్సెట్ టైం, సన్సెట్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ డే ఈ టైం కల్లా ఇక్కడ అయిపోవాలి, ఈ టైం కల్లా ఇక్కడ అయిపోవాలి అంటే మనకు ఉంటుంది కదా, ఫస్ట్ డే ఎంటర్ అవగానే మనం రోబ్ చూపిస్తాం కదా. సో అలాగ అనుకున్నాం కానీ ఏది అయ్యేది కాదు, ఏది అవ్వదు, మనం అనుకుంది ఏది అవ్వదు అసలు. సో ఫస్ట్ డేనే మాకు షార్ట్ ఈవినింగ్ 4 o'clock పడ్డది. మార్నింగ్ అయ్యో. కొంచెం పూజలు గీజులు అన్ని పడి, ఆ తర్వాత మాట్లాడుకుని, ఆ తర్వాత వర్షం వచ్చింది కరెక్ట్ గా ఆ రోజే వర్షం వచ్చి లేట్ అయ్యి, సో 4 o'clock షార్ట్ పడింది. ఆ, ఈ కొన్ని సన్ రైజ్ సన్సెట్ వెరీ ప్లాన్డ్. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే ఒక్కనొక పాయింట్ లో ఒక్క షాట్ ఉంటది, నాకు మై ఫేవరెట్ అనమాట. ఇప్పటికొచ్చి నేనైనా ఆ షాట్ పెట్టిందన్న షాట్ ఉంటది. ఎలా అంటే ఒక చెట్టు, ఆ ఏరియాలో ఒక చెట్టు ఇలా ఉండి ఇలా మొత్తం గ్రోయింగ్ అంతా అయిపోయి
ఒక ల్యాండ్స్కేప్, పర్ఫెక్ట్ ల్యాండ్స్కేప్ ఉంటుంది అనమాట అది. సో సన్ అక్కడే సెట్ అవుతుంది అలాగా డౌన్ లో. మ్మ్. సో ఓ అందరూ నార్మల్ గా నేను ఒక రోజు మేము అక్కడ అక్కడ డైలీ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాం కదా. సో ఒకరోజు సన్సెట్ కోసమనే ఇక్కడ సన్సెట్ బాగుంటుంది అని అందరూ వెళ్ళేవారు. అందరూ వెళ్ళాము, చూసాము, బాగుంది, తీద్దామని ప్లాన్. సరే నాకు మాత్రం సన్సెట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. సో నార్మల్ అంటే చూసాం మనం, సన్సెట్ ఇవన్నీ చూసేసాం. సో నాకు ఇంకేమైనా కావాలంటే సన్సెట్ అయిపోయిన తర్వాత ఒక పింక్ కలర్ ఒక అంబియన్స్ వస్తుంది ఆ, బ్యాక్గ్రౌండ్ స్కై అంతా కూడా యా అవును. సన్సెట్ అయిపోయిన తర్వాత. సో నేను దానికి ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో ఆ సన్సెట్ వచ్చే టైం కల్లా మేము అక్కడికి వెళ్ళిపోయి సన్సెట్ అయిపోయిన తర్వాత వరకు వెయిట్ చేసాం. ఏమైనా అందరూ ఆర్టిస్టులు, అందరూ లైట్ మ్యాన్లు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా. సన్సెట్ వెళ్ళిపోతుంది, తీరేంటి ఈడు ఇలా కూర్చుని ఉన్నాడు వీడు అనుకునేవారు. అంటే ఈడు తెక్కనక్కడ పోయి సన్సెట్ అయిపోయి ఏం చేస్తాడు వీడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవారు. సన్సెట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది, అయిపోయింది, సన్ దిగిపోయింది. ఓకే, ఇంకా లైట్ మళ్ళీ సర్దిసుకుంటున్నారు. ఇంకా ఏముంది ఇటు దీలకు కూర్చున్నాడు అని సర్దిసుకుంటున్నారు. ఆర్టిస్టులు కూడా సీనియర్ ఆర్టిస్ట్ మన శ్రీమన్ గారు ఉండేవారు. సాయి సన్సెట్ అయిపోతుంది, సన్సెట్ కోసమే కదా ఇక్కడికి వచ్చాము, ఎందుకు తీయట్లేదు అన్నాడు. సార్ సన్సెట్ కన్నా దానికన్నా ఒక్క 10 minutes వెయిట్ చేయండి, నేను చూపిస్తాను మ్యాజిక్ అని చెప్పి ఆ షార్ట్ తీసిన వెంటనే చూడగానే ఆయన వెంటనే వచ్చి హక్ చేసుకున్నమాట. సూపర్ సాయి, అసలు ఇది వేరే నైస్. లెవెల్ ఇది అని చెప్పి. అసలు ఆ సన్సెట్ నార్మల్ లో ఒకటి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. యా, ఇది ఎంతవరకు కనిపిస్తుంది మీకు అర్థం నాకు తెలియదు కానీ ఓ ఓ బాగుంది. పెయింటింగ్ లా ఉంది అది. ఆ, ఇది డిఐ కాదు ఈ కదా, అది షార్ట్ కోసం న్యాచురల్ మళ్ళీ. న్యాచురల్ వితౌట్ డిఏ. సో ఇందులో బోట్ లో అందరూ భయపడతారు. ఒక ఆర్టిస్ట్, ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ని కానీ, ఒక హీరోని కానీ సిల్హెట్ లో పెట్టడం కొంచెం భయం ఉంటుంది. సో ఇందులో నేను ఆర్టిస్ట్ ని ఎమోషన్, ఏంటంటే బాధ, వాళ్ళ కొడుకు చనిపోతాడేమో అనే భయంలో ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ బోట్ లో వస్తుంటాడు అనమాట. బోట్ లో వచ్చేటప్పుడు ఇలా దిగుతాడు. మ్మ్. ఈ ఓకే. దీంట్లో దిగి వచ్చినప్పుడు ఆ క్లోజ్ ఒకటి ఉంటది. సో ఆ క్లోజ్ ఫోటో తీయలేదు, సారీ. ఆ క్లోజ్ లో ఆ, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ చిన్న లైట్, ఒక ఆర్జీబీ లైట్ ఉంటుంది, ఒక చిన్న ఆర్జీబీ లైట్ పెట్టి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేశాను. ఓ దీనికోసం ఆ సన్సెట్ ఫీల్ కోసం. మ్మ్. ఆ సన్సెట్ ఫీల్ కోసం ఆ ఫ్రంట్ లో ఆ, ఎక్స్ప్రెషన్ కావాలి కదా. సో అవును. బ్యాక్గ్రౌండ్ అలానే పెట్టేసి అక్కడ ఏంటంటే నార్మల్ గా బోట్ లో వస్తున్నప్పుడు షూట్ చేయాలి, కానీ బోట్ ఆపేసి, అది తెలియదు కదా బ్యాక్గ్రౌండ్. సో బోట్ ఆపేసి క్లోజ్ పెట్టేసి చిన్న మూమెంట్ ఆయన పోగమని చెప్పేవాడిని. నైస్ అలా. నైస్. ఇంకొక కొంచెం టాపిక్ మార్చేసి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా బ్రో నేను. యా యా. ఇది మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పొచ్చు. నేనతో నేను రోజు గొడవ పడతా ఈ టాపిక్ మీద. మనోళ్ళకి మన తెలుగులో సామెత ఉన్నట్టు పొరుగింటి పుల్ల కూర అంటే రుచి ఎక్కువ, మంచిగా వర్తిస్తుంది మన తెలుగు వాళ్ళకి. మీరు ఒకటి గమనిస్తే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళు మాత్రమే మనోళ్ళు కావాలి మన వాళ్ళకి. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, సైడ్ చిన్న చిన్న హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు అంతా వేరే ఎక్కడి నుంచో వెతుక్కొని తెచ్చుకుంటారు. ఎస్పెషల్లీ మలయాళం నుంచి వచ్చిన వాళ్ళు, తమిళ నుంచి వచ్చిన వాళ్ళని ఆ ఏదో ఒక రకమైన ఫ్యాంటసీ ఉంటుంది మన వాళ్ళకి, పిచ్చి. అది ఫ్యాంటసీ అని చెప్పాలో లేకపోతే కావాలని చేస్తారో అర్థం కాదు కానీ దీంతో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఏంటంటే ఒక ఏమంటారంటే, నిజంగా నువ్వు అన్నది కరెక్ట్. ఏంటంటే పొరుగింటి పుల్లకూర ఎందుకు రుచో నాకు తెలియదు మరి. మన ఇంట్లో అయినా సరే అదే పుల్లకూర ఉంటది కదా, అది యా ఎందుకు టేస్ట్ చేయరు అని అంటే చేసేవాడు చేయగలిగితే ఆ పచ్చడి అనేది సేమ్ ఉంటది. సో ఎందుకని బయట వాళ్ళే తీసుకురావాలని అంటే చెప్పలేము. ఇది స్కిల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది. యా సో మన ఎగ్జాక్ట్లీ, దాంట్లో బయట వాళ్ళు ఉన్నవాళ్ళు రాకూడదని ఎప్పుడు మనం అనుకోకూడదు. వస్తారు, మన వాళ్ళు కూడా అనుకోకూడదు. బయటకు అవును వెళ్ళాలి, అన్ని అందరూ మిక్స్ అయి అవును చేయాలి. అవును అవును కానీ మన అవును దగ్గర ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళని 80% తెచ్చుకొని మన వాళ్ళని 20% పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ వాళ్ళని 80% పెట్టుకొని మన వాళ్ళని 20% పెట్టుకుంటారు. సో 20% మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ సరే మనదే డౌన్ ఉంటది. యా మన వాళ్ళు ఇక్కడ 20లో అండ్ మోర్ కొట్టుకోవాలి, ఓవర్, అక్కడ 20లో కొట్టుకోవాలి. అవును అవును, ఇక్కడ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను, ఒక నాన్ ప్రొడక్షన్ హౌస్. మ్మ్. ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే అందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూపించారనమాట. నా శశివర్ధన్ ఎస్ఎంఈ శశివర్ధన్ అగ్లీ స్టోరీ అప్పుడు బ్యూటీ రాలా.
ఇవి చూపించారు. అప్పుడు అంటే నేను ఇది లేదు. తిరుగుతా ఉన్నాను. ఎందుకంటే నాకు సినిమా కావాలి. నాకు ఒక రిలీజ్ అవ్వట్లేదు. నా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వట్లేదు అన్న బాధ ఉండేది నాకు. అసలు పెయిన్, చాలా పెయిన్ అది. అయితే చూసారు ఆయన. చూసి చాలా బాగుంది సాయి, విజువల్స్ చాలా బాగున్నాయి అని మాట్లాడిన తర్వాత ఆయన ఒకటే అన్నారు. ఇది ఇది ప్రాబ్లం ఏంటో చెప్పనా, నువ్వు ఇక్కడోడు అవ్వడం, నువ్వు అదే ముంబై నుంచి కానీ చెన్నై నుంచి రా, మా వాళ్ళు ఈజీగా పెట్టేసుకుంటారు నిన్ను అన్నాడు ఆయన. అంటే నాకు అర్థం కాలే ఏంటో ఇది. అంటే నా వర్క్ బాగాలేదంటే నేను తీసుకుంటా, ఓకే ఫైన్. నా వర్క్ బాగాలేనప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను. సో వాళ్ళ రిజెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ వర్క్ బాగుందని చెప్పి కూడా నువ్వు ఇక్కడ సెట్ అవ్వో ఫిట్ అవ్వో అంటే నాకు అది నచ్చలే. అన్న మెయిన్లీ బాధ వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు ఎలా అంటే ఇంక బయట వాళ్ళు ఇంకెందుకు తీసుకుంటారు మళ్ళీ. అదే కదా, ఆ, వాళ్ళు ఇప్పుడు వాళ్ళని బేసిక్గా తీసుకుంటారు. సినిమా అంటే సినిమాటోగ్రాఫర్కి అందరికి కోఆర్డినేషన్ ఉండాలి. కానీ అందరికన్నా ఎక్కువ కోఆర్డినేషన్ సినిమాటోగ్రాఫర్కి డైరెక్టర్కి ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ చూపించేది ఉండాలి. ఆయన ఉండాలి. ఇప్పుడు బయటోడు వస్తాడు, వాడికి వాడితో మనకు వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడాలి, తప్పదు. వాడికి ఇంగ్లీష్ వచ్చా రాదో మనకి తెలియదు. మనకు తెలియదు. వాడితో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాము, వాడి ఫ్రేమ్ ఎలా పెట్టమని అడుగుతాము యాజ్ ఎ డైరెక్టర్. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారంటారు? చిన్న లాజిక్ అని కదా, వాళ్ళకి సేమ్ ఇదే ఉంటది. కానీ ఎందుకు బయట కెమెరామెన్ తెస్తారన్న దానికి లాజిక్ లేదు. ఏంటంటే ఓకే, ఇది ఈ కెమెరామెన్ తీసుకొస్తే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ బడ్జెట్స్ లో కానీ అన్నిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట కెమెరామెన్ వచ్చాడు అంటే ఏం అడిగినా ఇస్తారు. అదే నేను వెళ్ళి అడిగానంటే ఇలా చూస్తారు సింపుల్ గా. నీకు అంత ఏం కావాలా అడిగినా లేకపోతే ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు దానికోసము ఇవి ఎక్కువ అవుతున్నాయా, బడ్జెట్ ఎక్కువ అవుతుందా? బడ్జెట్ మళ్ళా ఎక్కువ, అది 100% కాకుండా ఎక్కువ. ఆ, అంటే ఇప్పుడు లిటరల్లీ మీరు ఏం చేస్తున్నారు, తమిళ్లో వాడు ఒక మంచి సినిమా తీసాడు, అందులో విజువల్స్ బాగున్నాయి. ఆ సో యాజ్ టీజ్ మన సినిమాకి కూడా ఇప్పుడు మనం ఒక సినిమా తీస్తున్నాం అంటే అందులో some కొత్తదనం ఉంటది, నేను కొత్తగా చూపించాలనుకుంటున్నా. ఆ తమిళ్లో ఆల్రెడీ వాడు అంత మంచి విజువల్స్ చూపించాడు. అలాంటి విజువల్స్ నేను ఇంకెందుకు, ఇప్పుడు నేను కొత్తగా చూపించడం కదా పాయింట్. అంతే కదా. ఇప్పుడు బ్యూటీలో మనోళ్ళకి ఆ చూస్తే కొత్తదనం ఉండొచ్చేమో, చెప్పలేం కదా. 100%. ఇప్పుడు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఎవరోగా, ఇప్పుడు నన్ను మారుతి సార్ నమ్మారు. సో నేను యాక్చువల్ మారుతి సారే, కానీ లేకపోతే నేను బ్యూటీ చేయకపోవచ్చు. ఆ బ్యూటీకి వేరే డిఓపి రావచ్చు. ఆ డిఓపి ఎవరైనా అయి ఉండొచ్చు. అది పక్కన పెడితే మారుతి సార్ మేబీ నా వర్క్ చూసిన తర్వాత అందులో ఏం గమనించారు, ఎందుకంటే ఒక పెద్ద డైరెక్టర్ ఆయన మెయిన్. సో ఆయనకు అర్థం అవుతుంది ఆ ఆస్థెటిక్స్ కానీ, మనం పెట్టే లైటింగ్ కానీ, మనం పెట్టే ఫ్రేమింగ్ కానీ ఆయనకు చాలా బాగా అర్థమవుతుంది. అందులో ఒక డైలాగ్ ఉంటది కదా, అన్నం మొత్తం చూడక్కర్లేదు, ఒక మెతుకు చూస్తే ఉడికిందా లేదా తెలిసే అన్న పాయింట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే నేను మారుతి సార్ కొన్ని ఫ్రేమ్స్ చూసారు, అంటే కొన్ని వెరీ లిమిటెడ్ గా చూసారు. నువ్వు బ్యూటీ చేసా అంటే ఆయన, అంటే ఏం చూసి నన్ను ఇష్టపడ్డారు అన్న దానికి ఆ ఫ్రేమ్ లో లైటింగ్ లేకపోతే ఫ్రేమింగ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ వీడు చేయగలడు అని నమ్మాడు ఆయన. ఉమ్. సో అది నాకు చెప్తున్నాను కదా, బిఫోర్ డే వరకు నైట్ ఎంత ఏడ్చాము అనేది నాకే తెలుసు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే గానీ సినిమాలు రావు అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక ఒకటే సినిమా రిలీజ్ అయింది కదా అంటున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇంకా ఏం చూపించాలి. ఇప్పుడు బ్యూటీ ఉంది, అట్లీస్ట్ ఓకే విజువల్స్ అంత ఏం లేదు, యావరేజ్ గా ఉన్నాయి అంటే ఓకే, యావరేజ్ గా ఉన్నాయి కాబట్టి మీరు గ్రాట్ పెద్ద గవర్నమెంట్కి వెళ్ళినా లేకపోతే మంచి విజువల్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఓకే, వర్క్ ఆన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సినిమా స్థాయి పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అనుకునే స్థాయి వస్తుంది అనుకోండి. సో విజువల్స్ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి. ఇచ్చిన బడ్జెట్ లో చాలా ఎక్కువ చేస్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వచ్చి కూడా ఇంకా ఒకటే సినిమా రిలీజ్ అయింది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది ఇక్కడ. సో అంటే లైక్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ, వాళ్ళకి మళ్ళీ సేమ్ నేను ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా సరే ఆ ప్రొడక్షన్ హౌస్ నన్ను వదులుకోదు. సెకండ్ సినిమా నువ్వే కంపల్సరీ సార్, కానీ ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలంటేనే బాధ అవుతుంది. అంటే గెటింగ్ దట్. కొన్ని రోజులు ఆ ఆ, ఎలా అంటే కొన్ని సార్లు ఎలాంటి పెయిన్ అంటే, ఆ వర్క్ చేతిలో ఉన్న వర్క్ రాక, మనకి ఏం అర్థం కాక. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మనం వచ్చిన తర్వాత ఆ, కొంచెం సర్వేలెన్స్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత మనకి వేరే సోర్స్ ఉండదు, ఇన్కమ్ సోర్స్. ఇప్పుడు జాబ్ చేసాము ఇది అనేది ఇన్కమ్ సోర్స్ వేరేది ఏమి ఉండదు. ఎంతసేపు షూటింగ్ చేస్తేనే డబ్బులు వస్తే, షూటింగ్ చేయకపోతే డబ్బులు రావు. ఇది ఒకటే మనకు తెలిసిన మ్యాటర్. అండ్ మోర్ డబ్బుల కన్నా మెయిన్ మనం బయటికి వెళ్ళాలి, నా పేరు బయటికి వెళ్ళాలి, నేను తెలియాలి.
ఇదే ఉండేది మాట నాకు ఎంతసేపు కూడా. మాక్సిమం చాలా రోజులు ఓకే ఈ రోజు నైట్ ఏం అవ్వట్లేదు షూటింగ్, ఓకే ఈ 1 మంత్ ఏం ఉండదు అనేది ఒక ఐడియా వస్తుంది కదా మనకి. ఆ టైంలో ఓకే మనకి స్టార్ట్ రీస్టార్ట్ అని మ్యూజిక్ ఉంటుంది 12th ఫెయిల్లో. ఆ పాట వేసుకోవడం, ఆ పాట వేసుకున్న తర్వాత ఓకే రీస్టార్ట్ 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 ఓకే అగైన్ మళ్ళీ మోటివేట్ అవ్వడం, మళ్ళీ మార్నింగ్ రెడీ అవ్వడం. నాకు నేను చాలా రోజులు ఎలా అంటే చాలా రోజులు నేను రో- ఎలా అంటే ఆ, మన ఈ సినిమా జెర్సీ సినిమా గానీ, ఆకాశవాణి యాత్ర సినిమా, ఈ 2 సినిమాలు పెట్టుకొని చాలా రోజులు మోటివేట్ అయిన రోజులు ఉన్నాయి. వదిలి వెళ్ళిపోదాం రా బాబు, ఎందుకు ఈ గొడవలు, మనకి వెళ్ళిపోదాం రా, నా వల్ల కాదురా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని అసలు. అంటే కానీ ఇంకోటి వెళ్దాం అన్నా సరే మనకి ఏం లేదు ఆడ వెనకాల, మనం చదువుకోవడం ఏం లేదు, మన లాస్ట్ బెంచ్ అసలే. సో అదొకటి కూడా నన్ను ఇక్కడ ఉంచింది. ఎలా అంటే ఓకే నువ్వు అక్కడికి వెళ్ళినా సరే అడుక్కొని తినాలి, సో దాని బదులు ఇక్కడే ఉండు. సో దానివల్ల మనకి మనకి నచ్చిన దాంట్లో ఉంటాము. అప్పట్లో ఇంకొక డైలాగ్ ఒకటి ఫేమస్ అయింది, మీరు విన్నారో లేదో, ఈయన అమృతంలో ఆయన ఉంటాడు కదా, మనం ఎందుకు ఫెయిల్ అవ్వాలంటే మనం చదువులో ఫెయిల్ అవ్వాలి అనే ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఫేమస్. ఆయన బాగా చెప్పాడు ఆయన, టు టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్ అని చెప్పి అంటే ఎందుకు సక్సెస్ అవ్వాలంటే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ సక్సెస్ అవ్వలేము అన్న దానికి ఆయన చెప్పాడు బాగా. సో హర్షవర్ధన్ ఇవన్నీ గారు. సీరియల్లో. హర్షవర్ధన్, ఎస్ ఎస్ హర్షవర్ధన్. ఓకే. సో సో ఇవన్నీ నా దాంట్లో సేవ్డ్ వర్షన్స్ మాట ఇవన్నీ. ఓకే రిపీట్, వాళ్ళందరూ కష్టపడింది అంత, నువ్వు కష్టపడింది అంతరా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యా, యూ ఆల్రెడీ గాట్ ఇట్ అండ్ యుల్ గెట్ ఎ లాట్ మోర్. ఇంకా చాలా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు, వెరీ యంగ్. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎస్ ఎస్ ఈ స్టార్ట్ చేయడానికి కూడా చాలా చూసాం. అంతే బ్రో, ఏది ఈజీగా రాదు అండ్ ఇప్పుడున్న ఏ సిచ్యువేషన్స్ కి ఇంకా 100% గా అసలుకి ఈజీగా రాదు. డెఫినెట్లీ. బట్ నైస్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా బాగున్నాయి మోటివేట్ అవ్వడానికి. సీరియస్లీ నాకు అదే ఆప్షన్ అండి. నేను మోటివేట్ అవడానికి నేనైతే మాక్సిమం ఎప్పుడు కూడా జెర్సీ సాంగ్స్, ఆకాశవాణి హద్ర సినిమా, జెర్సీ మూవీ, ఇలా ఇవి చూసుకుంటే ఓకే ఇంత కష్టపడాలి, మనం ఏం కష్టపడలేదు అన్న అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. మనం ఏం కష్టపడలేదు, ఇంకా ఇంకా చాలా ఉంది ఎవరు ఇంకా అన్నట్టు. అంటే అందరూ అంటారు కదా, ఒక మెట్టు ఎక్కాలి ఒక మెట్టు ఎక్కాలి ఒక మెట్టు ఎక్కాలి అని. సో యాక్చువల్గా ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి అని, కానీ ఆ ఒక్క మెట్టు ఏదైతే అంటున్నారో అది అది ఎక్కడైతే చాలా కష్టం. అవును. ఆ అందరూ అనుకుంటారంటే ఒక సినిమా అవగానే మెట్టు ఎక్కేసాం అనుకుంటారు, లేదు లేదు లేదు, అస్సలు 1% కూడా కరెక్ట్ కాదు. మనం ఎక్కలేదు ఇంకా, మనం ఏంటంటే మనల్ని గుర్తించేవాడు వచ్చే వరకు మనం మెట్టు ఎక్కినట్టే. గుర్తించేవాడు వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది చూడండి, అదే మెట్టు ఎక్కినట్టు నా అనాలిసిస్ లో. ఎగ్జాక్ట్లీ. బట్ నైస్ బ్రో. ఒకే ఒక నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. షార్ట్ ఫిల్మ్ వైజాగ్ లో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆ, ఎలా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ తెలిసిన ఒక అతను ఉంటే ఆయన ఎంతో అన్నవాడు. ఇది కూడా మీరు ఎగ్జాంపుల్ వాడుకోవచ్చు. మన ఏముంది హైదరాబాదే కదా, నువ్వు వచ్చి నేను చూసుకుంటా అంటాడు ప్రతి ఒక్కడు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవడు పోను అతను. నిజమే. నిజమే. ఆ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా జరిగిందనమాట. గట్టిగా మీరు వైజాగ్ నుంచే వచ్చారు, నేను కెనడా నుంచి వచ్చాను, వేరే కాంటినెంట్ నుంచే వచ్చా. ఆ మాట విని నేను కానీ ఏమి ఉండదు ఎవరు ఏముండదు, అస్సలు మినిమం కూడా దేకారు. అసలు. అయితే వచ్చి ఫోన్ కొట్టడం స్టార్ట్ చేశాను అడిగి, ఎత్తలే పడుకో. మనం ఫస్ట్ మనం ఒక 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 ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చామని కానీ మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాడి మీద. ఓకే ఫోన్ ఎత్త, వాష్రూమ్ లో ఉన్నాడేమో, 2 నిమిషాలు అయిపోవడం లేని, 2 నిమిషాలు అయిపోయేవాడిని, ఎత్తలే. సరే స్నానం చేస్తున్నాడేమో, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేవాడిని. సరే పూజ చేసుకుంటున్నాడేమో, ఇలాగా ఏదైనా బిజీలో ఉన్నాడేమో. ఆల్మోస్ట్ హాఫ్ డే పోయింది. 100 సార్లు కొట్టాను అప్పటికి. ఆ తర్వాత అర్థమైంది ఓకే వీడు నాకు హ్యాండ్ ఇచ్చాడని. కట్ చేస్తే ఆ తర్వాత ఆ పక్కన ఎవడో ఉంటే వాడి నంబర్ నుంచి వాడి నంబర్ ఎప్పుడో ఒకసారి ఉంది, అది సేవ్ చేసుకున్నా. అది ఎతికి 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 దొరికితే వాడికి ఫోన్ కొట్టా. వాడి ఫోన్ కట్టే నేను పక్కనే ఉన్నాడంట. ఆ ఆ, ఏంది రమ్మన్నావు కదా ఇది అంటే, హే నిజంగా వచ్చావా అన్నాడు. ఓరి అమ్మ జీవితం ఏంది వీడు ఇలా డైలాగ్ వేసాడు అనుకున్నా ఒకసారికి. అమ్మా, నిజంగా వచ్చావా? అయ్యా. ఏం అక్కడికి వెళ్ళిన మనిషివా తర్వాత నువ్వు అనాల్సింది వెంటనే. ఏమంటాడు ఇదేదో నీకు పాపం, లగేజ్ బయలుదేరక తీసుకొని ముందని చెప్తే వచ్చేసాడు. ఇంత ఏదైనా చెప్పకపోయి ఉంటే ఊర్లో ఏదో కనీసం ఏదో జాబ్ చేసుకోవడం, జాబ్ వల్ల ఎవడైనా సరే ఏదో బట్టలు కొండ పని చేసుకోవడమే కానీ. అయితే
సో ఏదో కష్టపడి 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 పొద్దున్న ఎప్పుడో 6 గంటలు దిగిన వాడిని సాయంత్రం 8 గంటలకు అది ఇంటికి రూమ్ చేరా. ఉమ్. తిండి లేదు ఏం లేదు. అయితే వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత వాడు సినిమా చేస్తాను, నేను అసిస్టెంట్ గా పెడతా కానీ డిఓపిగా పెట్టలేని, ఏదో ఒకటి కర్మ పెట్టరా బాబు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఒక 6 మంత్స్ తర్వాత మ్యాటర్ ఏంటంటే మనోడు కొన్ని ఇల్లీగల్ పని చేసేవాడు. పనులన్నీ చేసి ఆ, ఒకరోజు పోలీస్ రైడ్ అయింది ఇంటి మీద నైట్. అయితే థ్రిల్లర్ సినిమా ఏ చెప్తున్నావు బ్రో నువ్వు. అదే కదా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లునే. అదే కదా. అయితే ఉన్న పలంగా పారిపోయాం. ఉన్న పలంగా రోడ్డు మీద పారిపోతే అసలు బట్టలు ఏంటి ఏం లేవు, బట్టలన్నీ ఆ పైన ఉన్నాయి ఆడ ఆ రూమ్ లో. ఆ రూమ్ వాన తర్వాత కాసేపు అట్టి ఇట్టి ఇట్టి తిరిగితే పోలీసులు వచ్చి వాళ్ళు ఎత్తుక్కుని వెళ్ళిపోతే ఇంకా వాడిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాని పక్షంలో కింద ఓనర్ దగ్గరికి వెళ్తే వాడు రూమ్ రెంట్ కట్టలేదు, వాడు రూమ్ రెంట్ ఇచ్చారు, తలుపు తాళం తీయనని చెప్పి వాడు. వారిని అమ్మ ఏంద్ర కర్మ అనుకున్నాను. కట్ చేస్తే ఆ రోజు ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఆల్మోస్ట్ ఇంకా ఫుడ్ లేదు ఇవన్నీ 2 days అయిపోయింది ఫుడ్ లేక. ఇంకా అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఏంటంటే బసవతారకం ఉంది కదా, బసవతారకంలో డైలీ ఫుడ్ పెడతారు హ్యాపీగా. మ్మ్. సో అక్కడికి వెళ్ళి తిన్నా కొన్ని డేస్ తిని అక్కడే 2 days అయితే అక్కడ స్టే చేశాను. అదైతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే గట్టిగా ఉంది మనకి. ఓపెన్ గా చెప్పాలంటే నీకు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లో చెప్తున్నాను కానీ మామూలు తెలుసు బ్రో, ఇప్పుడు మీరు గచ్చగట్ట నవ్వుకుంటూ అయిపోయింది. చెప్తున్నారు షాక్ కానీ ఇట్ ఈస్ నాట్ అయిపోతుంది. ఈజీ అది అదే అసలు. అవును. ఆ, సో ఆ రేంజ్ లో కష్టాలు అనిపించి బై స్క్రాచ్ దోలు తీరిపోయింది. అంటే ఇంకా నా వల్ల కాదు, ఇంక వెళ్ళిపోదామేమో అనిపించింది ఒక్కోసారి. కానీ ఇంకా వెళ్ళాం, మన బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు, ఇంక వెళ్ళాం. మ్మ్. ఒక్కసారి వచ్చేసిన తర్వాత ఇంక వెళ్ళాం. ఇంకా నేను ఒకటే డిసైడ్ అయినా, డూ ఆర్ డై ఇక్కడే. ఓకే ఉందామా లేదా చనిపోదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాం కొన్ని రోజులు. సో ఇది వర్కౌట్ అవ్వదు, ఎలాగైనా వర్క్ చేయాలి, ఏముంది మనం ఎవరెవరో కష్టపడుతున్నారు, కష్టపడితే పని అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉండేవాడిని ఎప్పుడు కూడా. సో ఆ టైంలోనే ఈ సాంగ్స్ నాకు బాగా, సాంగ్స్ విన్న పిచ్చి మాట, బాగా వినేవాను సాంగ్స్. ఆ అలవాటు ఉండేది. అలా సాంగ్స్ వింటూ కూర్చొని ఆ తర్వాత నాకు మా నగేష్ అన్న అని చెప్పి ఫోకస్ పుల్లర్ ఒక అతను మ్మ్. బాగా పరిచయం అయ్యారు. అన్న అవుతారు. ఆ, ఆయన 2 months ఆయన ఆయన చెప్పాను ఇలా పరిస్థితి ఇలా ఏం లేదు. అప్పటికి నేను బయటకు వచ్చిన తర్వాత ఒక రూమ్ లో జాయిన్ అయ్యా. అప్పుడు నాకు ఒక షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ కూడా పరిచయం అన్నమాట. పరిచయం అయితే నేను కెమెరామెన్ గా చేస్తాను, నాకు మ్మ్. కెమెరా వర్క్ వచ్చు అని చెప్పి వాడు ఏంటంటే ఓకే మంత్లీ శాలరీ ఇస్తాను, నువ్వు మొత్తం ఏం చెప్పినా చెయ్యాలి అని చెప్పి సారీ యూట్యూబ్ దాంట్లో పెట్టాడు. పెడితే అప్పుడు ఎంత ఇచ్చాడు నాకు, నెలంతటికి 2,000. ఆ, ఆ, 2000? ఏంటి 2,000 2015 2016లో? 2000 మంత్లీ అంతా కష్టపడితే వాడి అంతా పొద్దున్న 8కి రమ్మనేవాడు, 11 వరకు ఉంచుకునేవాడు నన్ను. 2000. సో అన్న ఇలా కెమెరామన్ అవుదాం, సరే ఓకే ఎంతో కొంత సర్వేలెన్స్ కదా అని చెప్పి ఒక దగ్గర ఆ రూమ్ కూడా ఒక దగ్గర జాయిన్ అయ్యాను. మంత్లీ 500. సో 500 అయితే పొద్దునంటే రాత్రి ఉండకూడదు, రాత్రి ఉంటే పొద్దున ఉండకూడదు, ఇలాంటి కండిషన్ ఉండేది. ఆ మరి ఆ రూమ్ లో 6 members ఉండాలి. పొద్దున ఉంటే రాత్రి సరిపోదు, రాత్రి ఉంటే పొద్దున సరిపోదు అడిగి. సో ఎక్స్ట్రా 2 members ఏమో ఉండేవాళ్ళు, అంతా నైట్ షూటింగ్కి వెళ్ళేవాళ్ళు ఇలా ఉంటే. మ్మ్. అప్పుడు అప్పుడు పడుకునే వాళ్ళం, లేదంటే బయట అలా తిరుగుతూ రోడ్డు మీద నైట్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ చార్మినార్ గేమ్నార్ అంటే నడుచుకుంటూ తిరిగి ఏంది కృష్ణానగర్ నుంచి చార్మినార్ నడుచుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. వామ్మో. ఓ ఆ, నాయనో. ఆ, అలా తిరుగుతూ 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 కొన్ని 2 months అయిపోయిన తర్వాత యువరాజ్ సార్ని పరిచయం చేస్తారు నాకు. అప్పుడు ఫస్ట్ టైం యువరాజ్ సార్ని చూడడం. యువరాజ్ సార్ ఇలాగా అప్పుడు సినిమా ఎండింగ్ వచ్చింది, కృష్ణగాడి వేపం కదా, ఒక 2 days మ్మ్. ఉన్నది అంటే ఎండింగ్ వచ్చింది. నాన్న ఇక్కడ సినిమా అయిపోతుంది, నువ్వు ఓ పని చేయి, నేను మా సీనియర్ దేవరాజు గారి దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు సరే సరే వెళ్ళిపో, మనకేముంది ఏదో సినిమా ముందు జాయిన్ అయిపోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవరాజ్ సార్ వెళ్ళాను, లాస్ట్ టెస్ట్ అనమాట. ఇంకా ఇంక మెటీరియల్ మెటీరియల్ ఉంటుంది కదా, మెటీరియల్ తీయాలి అప్రెంటిస్ లాగా. సో అప్పుడు దేవరాజ్ గారు జాయిన్ అయ్యాను. ఈడుగోల్డ్ అయ్యే సినిమా అన్నమాట, సునీల్ది ఈడుగోల్డ్ అయ్యాను. సో అది నా పర్సనల్ గా ఫస్ట్ సినిమా అది. ఇంకా
ఓకే. అది అది కూడా టైం బీన్ మారుతా అది వెయిటింగ్ కొన్ని డేస్ షూట్ వెయిటింగ్ కొన్ని డేస్ షూట్ వెయిటింగ్ ఇలా అవుతుండగా అందరూ అసిస్టెంట్స్ అందరూ మానేస్తూ మానేస్తూ వచ్చేవారు. ది ఎండ్ వచ్చేసరికి నేను లైటింగ్ ఎవడైతే నాకు ఎలా అంటే ఆ ఫిల్టర్ తీసుకురా ఆడు ఎలా చెప్పేవాడు అంటే ఆడడో ఉంటది క్రేన్ బండి 1 కిలోమీటర్ అవతల పెడతాడు లారీ అది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ రోల్స్ ఉంటాయి కదా ఫిల్టర్ రోల్ తీసుకొని వచ్చి వాడికి ఇస్తే వాడేమంటాడు అవసరం లేదు లావులు పెట్టి అంటాడు. సో అమ్మ అక్కడి నుంచి కష్టపడి పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొస్తే ఇప్పుడు పెట్టేమంటున్నాడు ఏంట్రా బాబు అనుకుని అలాగే చాలా రోజులు అంటే ఆడుకుంటేవారు సింపుల్ గా. హ్మ్. ఆ, ఆడుకున్న తర్వాత ఇంకా సరే ఓకే మన టైం కాదు ఇది అని ఊరుకున్నాను. సో అలా అసిస్టెంట్ గా చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా నేను ఎలా అంటే ఫిక్స్ అయిపోయాను ఇది 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 డూ ఆర్ డై అన్నట్టు ఫిక్స్ అయిపోతే ఇంకా రాత్రి పగలు ఇంకా డిఓపితో ఉండేవాడిని. అలా ఏం చెప్తే అది ఫేవర్ వచ్చినా సరే వెళ్ళిపోయేవాడిని షూటింగ్ కి. హ్మ్. సో అలా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఎండ్ వచ్చేసరికి ఎవరైతే నాకు లైట్ పేపర్ తీసుకోమని చెప్పావో ఆడికి చెప్పాను ఆ లైట్ ఇక్కడ తీసుకురా అని. సో నైస్. అంతవరకు అంత నేర్చుకున్నా ఆ మూవీలో. ఆ తర్వాత లైవ్ సినిమా స్టార్ట్ అయింది యువరాజ్ సార్ది మళ్ళీ ఇటు షిఫ్ట్ కొన్ని హ్మ్. డేస్ అలా రిఫరెన్స్ వర్క్ ఇవన్నీ కూడా యువరాజ్ సార్ ఆయన బాగా రిఫరెన్స్ వర్క్ చేసి మంచి మంచి ఇది తీస్తారు ఆయన. సో అవి నేర్చుకున్నాను ఎలా తీయాలి ఏంటి ఆయన ఎలా చేస్తారు. సో ఈ టైమింగ్ లో ఈ లైవ్ సినిమా అయిపోయింది. లైవ్ సినిమాకి యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ వెళ్ళిపోతే మళ్ళీ తీసుకెళ్తారు కదా హ్మ్. యాక్చువల్ గా. సో నేను ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడే ఉంటే ఏం అర్థమయ్యేది కాదు. సో మళ్ళీ ఏం చేయాలి ఇలా ఎతుకుతూ ఇలా ఉన్నాను. అప్పుడు రంగస్థలం సినిమా స్టార్ట్ అవుతుంటే ఈ దేవరా సార్ ఎవరైతే నాకు ఈడుగోళ్ళే సినిమా కెమెరామెన్ ఉన్నారో ఆయన దానికి సెకండ్ యూనిట్ కెమెరామెన్. సో అక్కడ ప్లస్ అయింది. ఓ ఇక్కడ రండి సార్ టీంలో ఒక ఒక తెలుగు కెమెరామెన్ తెలుగు అసిస్టెంట్ పొజిషన్ ఫ్రీ ఉంది నువ్వు వచ్చేస్తావా అని. అంతకన్నా అసలు ర్యాండీ సార్ చూద్దామే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మనం హ్మ్. అసలు. ఒక్కసారికి ర్యాండీ సార్ తో అవకాశం వస్తే మనం ఎందుకు వదిలేస్తాం పరుగో వెళ్ళిపోయి అక్కడ కూడా సేమ్ అలాగే లాస్ట్ అసిస్టెంట్ నేను కూడా. సో సినిమా ఎండింగ్ అది కూడా ఎండింగ్ వచ్చేసరికి ర్యాండీ సార్ సాయి అని పిలిచారు కొన్ని కొన్ని డేస్ అంతా అంత ఆ స్టేజ్ వరకు కష్టపడి చేసుకుంటూ వచ్చాం. నైస్. అలా నైస్. జరిగింది. నైస్. అంత ట్విస్ట్ లో టర్న్ లో పెద్ద మీ స్టోరీ బయోపిక్ తీసేటట్టుంది కదా బ్రో అని. అదే కదా. అంటే ఉండాలి లైఫ్ లో లేకపోతే కష్టం అయిపోతుందేమో అనిపించింది. జడ్జ్ సేమ్. చేస్తారు. హానెస్ట్ గా చెప్పాలంటే జడ్జ్ చేస్తారు. అవును. ఓ డిఓపి ఇది నేను ఎక్స్పీరియన్స్ అయింది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఒక సినిమాకి అసిస్టెంట్ కదా సినిమా స్టార్టింగ్ శశోధన అయిపోయింది ఇంకా ఇది అవ్వట్లేదు. ఆ సరే ఒకసారి కెమెరామెన్ అయ్యాక అసిస్టెంట్ గా చేయాలంటే కొంచెం ఇదిగా ఉంటది. కెమెరామెన్ ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్ళా. అదో చిన్న ఆఫీస్ ఒక చిన్న సినిమా అది అది అవుతుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది. సరే వెళ్ళిన తర్వాత నేను అప్పుడు బండి ఉంది నాకు అప్పుడు కార్ లేదు నాకు బండే ఉండేది. ఆ బండి ఉంటే అప్సెట్ బండి ఉండేది అప్పుడు నాకు. సో ఆ బండి మీద వెళ్ళాక వాళ్ళు వచ్చి ఆ, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారంట అక్కడ ఉన్న ఒక అతను చెప్పాడు నువ్వు బండి వేసుకొచ్చావు కదా అందుకనే అంత వాళ్ళు నిన్ను కెమెరామెన్ గారు తీసుకోలేకపోతున్నారు అని. హ్మ్. ఒరేయ్! నేను నా వర్క్ చూడాలి. నువ్వు నా బండెందుకు చూస్తున్నావు? అంటే కెమెరామన్ అంటే ఆ స్థాయిలో ఉండాలి. ఓహో! సరే ఓకే. నేను ఆ అరే నువ్వు ఇదితోనే సినిమా ఒకసారి ఫస్ట్ తీయడానికి నీ దగ్గర బడ్జెట్ ఉన్నాయా అని అడగాల్సింది ఫస్ట్. అదే వాడు అరే చూస్తే నువ్వు నా బండి వాడు చూస్తున్నావు, నీ ఆఫీస్ ఏమో గింత అంత ఉంది, నువ్వు నీ దగ్గర సినిమా చేయడానికి బడ్జెట్ ఉందా నువ్వు నన్ను అడుగుతున్నావు అని అడగాల్సింది. ఒక్కోసారి చాలా సార్లు అనిపిస్తది తెలుసా? అప్పుడు నేను ఈ కార్ తీసుకున్న ఇది ఉంటదని ఓకే. మనం చూపించుకోవాలి 100%గా. అమ్మో! నాకు చాలా కొత్త కొత్త హ్మ్. విషయాలు తెలుస్తాయి. ఓ అన్‌సీన్ ఇండస్ట్రీ అని ఒకటి తీయొచ్చు మంచిగా. అదే కదా. చాలా ఉంది అన్సీన్ గురించి మాట్లాడడానికి. హ్మ్. నైస్. నైస్. కూల్. అయితే నేను అడుగుదాం అనుకున్నా అయితే అడిగాను బ్రో. సాయి నువ్వు ఇంకేమైనా అడుగుదాం అనుకున్నా? ఒకటే, ఎప్పుడు యాజ్ అన్ ఎడిటర్ నాకు ఈ ఆ! క్వశ్చన్ ప్రతి సినిమాటోగ్రాఫర్ని అడగాలనిపిస్తుంది. హ్మ్. ఎడిటర్ కి సినిమాటోగ్రాఫర్ కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఆ! తీసేటప్పుడు మీ ట్రాన్సిషన్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ అనేది వచ్చింది. నాకు తెలిసి మీరు ర్యాండీ సార్ దగ్గర పనిచేసిన టైంకి నా దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే ఆన్లైన్ ఎడిటింగ్ వచ్చి ఉండదు. ఉన్నది. అప్పుడు కూడా ఉందా? అప్పటికే ఉంది. ఆహా, రంగస్థలం టైంకి ఆన్లైన్ మాకుండేవాడు. ఎడిటింగ్ ఉంది. రంగస్థలం యెస్. ఉంది. ఓకే. హ్మ్.
అంటే ఇది నా మీ వరకు మీ మీ బట్టి ఆ రిలేషన్ ఎలా ఉంటది? నా వరకు చెప్తున్నా, ఒక ఎడిటర్ ఒక కెమెరామెన్ ఒక్క లైన్ లో ఉండాలి. ఎందుకంటే ఉమ్, మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సారీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీస్తాం. ఉమ్, మనం ఎడిటర్ కలం బేసికల్ గా ఎడిటింగ్ టైంలో డైరెక్టర్ ఎడిటర్ ఉంటాడు. సో మనం అనుకునే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఇతనికి రీచ్ అవ్వదు. సో ఉమ్, ఈతనే ఏమనుకుంటాడు, ఆ ల్యాగులు గీగులు ఉండకూడదు, ఆ జంపులు ఉండకూడదు, టక్ 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 కట్ చేసేద్దాం, ఎడిట్ ఎడిట్ అలా అయిపోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఉంటారు. సో అక్కడ ఉమ్. నేను ఒకటి ఆలోచిస్తా, ఓకే, సో ఆ మూమెంట్ అలా స్టే చేసి అలా చార్జ్ వెళ్దాం అనుకుంటా. కరెక్ట్ గా మూమెంట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా చార్జ్ కట్ వెళ్దాం అనుకుంటే చేస్తా. మీరు కట్ చేస్తే ఓకే, కట్ చేసాడు వీడు. ఇదే ఇదే ఉంటది. తర్వాత ఏమవుతుందంటే మూమెంట్ సరే, మూమెంట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇలాగ ఇటు వచ్చే టైంకి అక్కడి నుంచి ఇలా ఓపెన్ చేద్దాం అనుకుంటాం. సో ఆ, మీరేం చేస్తారు, ఈ మూమెంట్ ఇటు రాకముందు ఇక్కడ రివీల్ అయ్యే కట్ చేసేస్తారు, అక్కడ అది స్టార్ట్ అవ్వకముందే కట్ చేసేస్తారు. మూమెంట్లు ఉండవు, ఇంకా ప్లెయిన్ స్టాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. అరే అవును, మూమెంట్ రెండో ఏది అవుతుంది. మూమెంట్ ఏది మూమెంట్ ఏది అని ఫిక్స్ అవుతాం. అంటే ఆ, ఏమంటే ల్యాగ్ అదంతా సో ఆ కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగా ఉండాలి ఎడిటర్ కి డిఓపికి. అంటే ఇంకోటి ఉమ్, ఇంకోటి ఉంటది మన దాంట్లో. నేను ఏం చేశానంటే ట్రైల్ మన ట్రైలర్ బ్యూటీ ట్రైలర్ లో మీరు చూస్తే టీజర్ లో మదర్ ఫోన్ మాట్లాడుతుంటే ఒక విండో దగ్గర థండర్స్ వస్తాయి. ఉమ్, అమ్మాయి ఉమ్, ఉమ్, కనిపించట్లేదండి అనగానే థండర్స్ వస్తాయి. సో ఉమ్, యాక్చువల్ గా అమ్మాయి కనబడుతుంది అన్నప్పుడు థండర్ రాలా, ఎందుకంటే అప్పుడు వేయలే. ఆ అమ్మాయి అలా స్టేలో ఉన్నప్పుడు థండర్ వేసింది. సో జస్ట్ ఒక 2 ఫ్రేమ్స్ లో థండర్ స్టార్ట్ అవుతుంది, ఒకే 2 ఫ్రేమ్స్ లో. ఆ 2 ఫ్రేమ్స్ మీరు వచ్చి కట్ చేసేస్తారు, ఎందుకంటే టీజర్ అంటే ఫాస్ట్ గా వర్క్ చేయాలి మ్మ్. కాబట్టి. సో అవి అర్థం చేసుకుంటాం మనం. సో టీజర్ లో కూడా డైలాగ్ లో కన్నా ఆ, ఏం చేసేవారంటే ఆ స్టే లో కూడా ఆ తండ్రి వచ్చే వరకు కూడా వెయిట్ చేయరు వీళ్ళు. ఎందుకంటే ఆ ఆ వీళ్ళు ఏం తీసుకుంటారు బిట్టు అదే పెట్టుకోవాలన్న పాయింట్ ఆఫ్ ఉంటారు, కానీ అంతేగాని ముందుకెళ్ళి ఆ తండ్రి వస్తుందా లేకపోతే మూమెంట్ ఉందా అవి ఏమి చూడరు మీరు, అవునా కదా? అవును చూడు. సో అదేమవుతుందంటే మాకేమనిపిస్తుంది అంటే లైక్ బ్యూటీ లైక్ మేము ఏం ఆలోచిస్తాం అంటే మేము ఇది చెప్పాం కాబట్టి పెట్టుకోవాలనేది మేము ఆలోచించాం. నా ఉమ్, వరకు నేనేం ఆలోచిస్తానంటే ఓకే, ఈ కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ తండ్రి ఉంది, సో అది బాగుంటది ఫ్రేమ్ కి, సో విజువల్ బ్యూటీ పెరుగుద్ది అనేది ఉండదు. సో నేనేం చేస్తానంటే దాంట్లో ఈ మదర్ స్టేలో ఉండేటప్పుడు లేదు. సో డైలాగ్ చెప్తుంది, డైలాగ్ అప్పుడు తండ్రి లేదు, తండ్రి కావాలి. ఏం చేశాను నేను, సేమ్ ఫ్రేమ్ ఉంటది కదా స్టాటిక్ ఫ్రేమ్ అది. సో స్టాటిక్ ఫ్రేమ్ అయినప్పుడు ఇక్కడ వరకు క్రాప్ చేసేసి ఆ తండ్రి ఏదైతే వస్తుంది ఇక్కడ ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ ని కొంచెం ఫార్వర్డ్ వెళ్ళి దాన్ని ఆ కట్ ని ఇక్కడ పెట్టి సూపర్ ఇంపోజ్ చేసి ఇక్కడ తండ్రి వచ్చేటట్టు చేశారు. అది డిఏలో. ఇంట్రెస్టింగ్. సో అలాంటి చిన్న చిన్న యాడన్స్ డిఏలో కొంచెం చేసుకోవడానికి నాకు నా కలరిస్ట్ చాలా ఏమంటారంటే ఓపికతో నేను ఏం చెప్పినా సరే వింటాడు. ఆ మంచి కలరిస్ట్ వెంకట్ గాడి అని చెప్పి ఉమ్, సూపర్ కలరిస్ట్ సారథిలో ఉంటాడు. నేను చేసిన సినిమాలన్నీ కూడా సారథి స్టూడియోస్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆ బయట ఏదైనా అంటే ఒక 100 అవర్స్ 120 అవర్స్ ఇస్తే నాకు 140 నా కోసం మాట. లైక్ నేను వెళ్ళి ఎక్కువ సినిమాలు చేసుకుంటా. దాంతో ఏంటంటే మనం కనబడడం కొంచెం చిన్నగా కనిపిస్తాం కదా, ఆ పిల్లోళ్ళే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతా ఉంటది అది. నైస్. కెమెరామ్యాన్ కి డిఐకి అంటే అఫ్ కోర్స్ ఉంటది, ఉంటది. కాకపోతే అంటే మీరెళ్ళి డిఐ రూమ్ లో కూర్చోవడం, వాట్ ఇస్ దిస్, ఇది ఈ లింక్ ఏంటిది? మనమే అంటే ఉండాలి కదా. డైరెక్టర్ కదా. డైరెక్టర్ సంబంధం ఉండదు, డైరెక్టర్ వచ్చి చూసుకుంటారు మూడ్ అంతే. మనం ఏ టోన్ లో తీసాము, ఏ లైటింగ్ వాడాము, ఎలాంటి స్కిన్ టోన్ ఉండాలి, ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి అని డిసైడ్ చేసేది మనమే. అసలు బేసికల్ గా ఒక కలర్ ప్యాలెట్ ఫిక్స్ అవుతాం కదా, కలర్ ప్యాలెట్ ఆ, ఫిక్స్ అయిన తర్వాత కలర్ ప్యాలెట్ యాస్టిజ్ గా అక్కడ వస్తుందా లేదా, మనం అనుకునే మూడ్ ఉందా లేదా, మనం ఉమ్, కలర్స్ స్కిన్ టోన్స్ ఆ స్కిన్ బ్రైట్నెస్ ఎక్స్పోజర్ అండర్ ఇవన్నీ మనం చూసేదంతా కూడా డిఓపిఏ. ఒక ఉమ్, ఎలా అంటే కొన్ని కలర్స్ ఉంటాయి. మనం షూట్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని కలర్స్ ర్యాండమ్ గా మనం పెట్టకుండానే కొన్ని కొన్ని కలర్స్ మ్మ్. పెడతాం వచ్చేస్తాయి ఉమ్, సెట్స్ లోకి, లైక్ బ్లూ ఉమ్, ఆర్ రెడ్ ఎనీథింగ్. సో అవి ఉమ్. ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఐస్ అన్ని వాటి మీద వెళ్తే ఇక్కడ డిస్టర్బ్ ఆ, అయిపోద్ది ఇమేజ్. అవునవును. ఆ హీరో ఫేస్ కానీ ఇవన్నీ చూడం మనం. సో దాన్ని కూడా మనం కలర్ షిఫ్ట్ అది ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, సో టోన్ డౌన్ డిసైడ్ చేయండి అని. మ్మ్. సో అలాంటివన్నీ కూడా ఉంటాయి మన డిఏలో సంబంధించి. అంటే మన విజువల్ సంబంధించి ఏదైనా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఒక కెమెరామెన్ కి మాత్రమే.
సో అది వచ్చిన తర్వాత డైరెక్టర్ అని అతను చూసుకొని ఓకే నాకు గ్రేడింగ్ ఓకే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు అనమాట. డిఏలో ఓకే. చాలా మ్యాజిక్స్ చేశాను నేను. సార్ మన వెంకట్ నాకు ఎలా అంటే లైక్ నేను చెప్పా కదా, నేను చాలా ఫన్నీగా వెళ్ళిపోతాను. నాకు సీరియస్ ఉండడం ఇవన్నీ ఏమీ ఇష్టం ఉండదు. ఒకరోజు ఈవెన్ లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా నా కోసం బాగా వర్క్ చేస్తారు. నా అసిస్టెంట్స్, మెయిన్లీ నా అసిస్టెంట్స్, నా గింబల్ ఆపరేటర్ వీళ్ళందరూ కూడా ఆ, నేను ఏం చెప్పి నేను టార్చర్ చేయను ఎవరిని కూడా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. ఐ నో ద పెయిన్ దట్, అంటే ఆ పెయిన్ ఎలా ఉంటది అన్నది నేను చాలా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి, ఇలాంటి పెయిన్ ఎవరికి ఉండకూడదని నేను ఎక్సెస్ వర్క్ చేయను. ఇయో ఇయో 2 స్టాండ్లు ఉన్నాయా, ఆ 2 స్టాండ్లు చాలే, నాకు సరిపోతాయి. నాకు సరిపోతేనే, సరిపోతే మళ్ళీ దింపిస్తా, అది వేరే సంగతి. కానీ నాకు నీడ్ ఎంతో అంతవరకు, అంతేగాని ఎక్స్ట్రా ఎక్సెస్ వర్క్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదన్నమాట. చూసాం వాళ్ళ పెయిన్ మనకు తెలుసు. అలాగా. నైస్ నైస్. నైస్. బట్ దిస్ ఇస్ ఈవెన్ గుడ్ నా చేంజ్ ఇన్ అసిస్టెంట్స్ కూడా ఇండస్ట్రీ. ఎక్కువ యంగర్ పీపుల్ వస్తున్నారు. కొంచెం యా రావాలి. లాస్ట్ 10-15 ఇయర్స్లో ఆర్ మేబీ ఒక 5 ఇయర్స్లో తొక్కి 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 వస్తున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు ఇంకోటి గమనిస్తే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచే కదా మన తెలుగు ఇండస్ట్రీ ఊపులో ఎస్ ఉంది. ఎస్ ఎస్ రాజ్. సో ఈ యంగర్ క్రౌడ్ వస్తున్నప్పటి నుంచి అది చేంజ్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ఏ అవును. వెరీ గుడ్ చేంజ్. అండ్ ఇంకా ఇట్లాంటి చాలా మంచి 100% మంచి గుడ్ సినిమాలు చేంజ్ ఇది. రావాలి. అండ్ మోర్ ఓవర్ మన నరేష్ గారు, మీరు అది చూసే ఉంటారు అది. మ్మ్. నరేష్ గారు నా గురించి మాట్లాడింది, ఆయన ఫస్ట్ మాట్లాడడం కూడా మన తెలుగు కుర్రాడు, మన తెలుగు అబ్బాయి అన్న పాయింట్. అంటే ఆయన ఓన్ చేసుకుంటాడు నన్ను అంతలాగా. ఇది బాగా చెప్పాలి ఏంటంటే, ఒక రోజు నరేష్ గారు వైజాగ్ లో షూట్ చేస్తున్నాము. వైజాగ్ లో షూట్ చేస్తుంటే నేను ఏంటంటే ఫస్ట్ ఏ ఆర్టిస్ట్ వచ్చినా సరే డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ ఫేస్ చూస్తాను. సో ఫేస్ చూసి నాకు అందులో ఏమైనా కట్టింగ్స్ కావాలా, మేకప్ లో నేను చాలా చేంజెస్ చెప్తాను వైల్ షూటింగ్. మ్మ్. వెళ్ళి మేకప్ చూస్తాను, నాకు ఏమైనా చబ్బి చిక్స్ ఉన్నాయి అనుకోండి, బ్లాక్ వేస్ టోన్ అని చేయొచ్చు, కట్ చేయొచ్చు. మ్మ్. సో మేకప్ లో వాళ్ళు కట్ చేస్తారన్నమాట. నోస్ అయినా, ఫోర్ హెడ్ అయినా, ఇవన్నీ కూడా నేను మేకప్ లో వెళ్ళి ఫస్ట్ ఫేస్ చూసేసుకుంటా. ప్రొఫైల్స్, ఈ మేకప్ ఇవన్నీ చూసుకొని డైలీ ఇదే నా పని. డైలీ వెళ్ళి ఫస్ట్ నేను చెక్ చేస్తాను. వైజాగ్ లో మాత్రం సార్ పిలిచి, సాయి నేను వెళ్ళిపోతున్నాను, చెక్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను అనగా హడావుడిగా సాయి అని పిలిచారు. సార్ చెప్పండి సార్ అని అనగానే ఆ రాసి పెట్టుకో, నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు, నీకు నీకు చెప్తున్నాను కదా అని చెప్పాను. ఆ రోజు చూడాలి, ఇంకా నేను బీచ్ అక్కడ ఉంది కానీ నేను తేలుతున్నాను ఇక్కడ. మా బ్యూటీలో నిలాకి ఏం ఎగిరిందో కానీ నేను ఎగిరేవన్నమాట అక్కడ. నైస్ నైస్. యాక్చువల్లీ నేను లాస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా మనం పాడ్కాస్ట్ ఎండ్ చేసేలోపు. నీకు ఫ్యామిలీ అదంతా పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీలో మీరు అట్లీస్ట్ మొదలు పెట్టాక వచ్చిన కాంప్లిమెంట్స్ ఆబ్వియస్లీ కూడా గాటెన్ అ లాట్. కాంప్లిమెంట్స్ కానీ మీరు బాగా గుర్తుపెట్టుకున్న సపోర్ట్ సిస్టమ్ కానీ, ఐ థింక్ నరేష్ గారు మీకు మంచి సపోర్ట్, అట్లీస్ట్ మారితేనో. 100% మంచి అసలు వర్డ్ చెప్పినా మారుతి ఇట్స్ సారు సపోర్ట్. 100% గా నేను అసలు ఇండస్ట్రీలో ఎంతవరకు మళ్ళీ తీసుకెళ్తారు, మోస్తారు అన్నది పక్కన పెడితే, సపోర్ట్ చేసే పీపుల్ వెరీ ఫ్యూ ఉంటారు. డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆబ్వియస్లీ డిస్కస్ చేసేవాళ్ళు ఎందుకు మనం లాగేదో అనే ప్లానింగ్ లో ఉంటారు. ఎందుకంటే రీసెంట్లీ ఒక వేరే మూవీ కోసం నేను వెళ్తే ఒక రెమ్యునరేషన్ మనం చెప్తాం. ఆ ఒక సినిమా కదా రిలీజ్ అయింది, అంత రెమ్యునరేషన్ ఎందుకు, ఎంత మనం మాట్లాడేది అంత చాలా తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. సో ఆ రెమ్యునరేషన్ కూడా వాళ్ళు అంటే ఏది ఇంకా తక్కువ చేద్దామని అలా టోన్ డౌన్ చేసుకుని, మనం నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటి ఇప్పుడే వచ్చాడు, అప్పుడే డిఓపికి అంత ఇదే. సో ఈ థింగ్స్ అన్ని కూడా చాలా ఫేస్ చేస్తున్నాను రైట్. అందరికీ ఉంటది, అందరికీ ఉండదని నేను అన్నాను. బట్ ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఈ బుల్లీస్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి బాగా. అది నీకు కనబడడం కూడా చిన్నగా కనిపిస్తాయి కదా. సో అదొక ప్రాబ్లం. జడ్జ్ చేస్తారు, డోంట్ జడ్జ్ బై ఏ బుక్, ఇట్స్ కవర్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. యా ఇట్స్ ఓకే. నైస్ నైస్. బట్ ఇందాక సాయి అన్నట్టు ఇంకో 2 సినిమాలు పడితే చాలు బ్రో, సెట్. ఇంకా సెట్ మీరు ఆల్మోస్ట్. ఇందాక సీనియర్స్ ఎట్లా ఉన్నారో అలా అయిపోతారు. బట్ అగైన్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వర్క్ కనిపిస్తుంది. మీరు రామ్ కామ్లు తీసే వాళ్ళు ఒక రామ్ కామ్ సినిమా చూపించినట్టు, యాక్షన్ మూవీ తీసే వాళ్ళు ఒక యాక్షన్ మూవీ చూపించినట్టు, మీరు 2 కలిపి ఒకటే సినిమాలో చూపించారు. అంటే ఇది చేయొచ్చు, అదే చేయొచ్చు అని చెప్పడానికి. నైస్ నైస్ మార్కెటింగ్ కదా అది. ఇప్పుడు లవ్ స్టోరీ అవును. తీసారనుకో, మీరు యాక్షన్ మూవీ దగ్గరికి వెళ్తే నువ్వు లవ్ స్టోరీ తీసావు అబ్బాయి, యాక్షన్ మూవీ నీకు రాదేమో అంటారు. యాక్షన్ మూవీ దగ్గరికి అవును. వెళ్తే నీకు రామ్ కామ్లు రావేమో, లవ్ సీన్స్ రాదేమో అంటారు. సో బ్యూటీ ఇస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు షో యువర్ వర్క్ అన్నమాట. అవును. అండ్ ఎస్ ఎస్. నైస్ బ్రో, చాలా ఐ థింక్ వి ఎంజాయ్డ్ అ లాట్. అండ్
చాలా తెలుసుకున్నాం ఇద్దరం. ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా చాలా తెలుసుకుంటారు డెఫినెట్లీ ఇండస్ట్రీ థ్యాంక్ యూ గురించి, సో మచ్. వర్క్ గురించి. అండ్ వి రియల్లీ విష్ మీకు ఇంకా చాలా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని చెప్పేసి. వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. విల్ స్టే ఇన్ టచ్. షూర్ షూర్ షూర్, వెయిటింగ్. థ్యాంక్ యూ ఆల్ చూస్తున్న ఎపిసోడ్కి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ బాయ్. ఆల్.